హలో ఎవ్రీవన్, ఏం సంగతి? అంత మంచిదేనా? రైట్. సో ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ హరప్పన్ సైట్స్, అంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి లేదా హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి ముఖ్యమైన పట్టణాలు, అంటే మెయిన్ సైట్స్, ఇంపార్టెంట్ సైట్స్ ఏమున్నాయి. ఎన్నో సైట్స్ ఎస్కవేట్ చేసినాం కదా మనము, కొన్ని వందల ప్రాంతాలని ఎస్కవేషన్ చేసినాం. కానీ అందులో ఇంపార్టెంట్ సైట్స్ ఏవే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం, ఓకేనా? ఇందులో ముఖ్యంగా హరప్ప కానీ, డోలవీరా కానీ, బన్వాలి కానీ, చానుదారు కానివ్వండి, లేదా మొహంజోదారో కానివ్వండి, కొన్ని ఇంపార్టెట్ సైట్స్ ఉన్నాయి. వాటి గురించి మనము ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరప్ప అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఎవరు తవ్వినరు, ఆ హరప్ప అనేది ఏ రాష్ట్రంలో ఉంది, లేకపోతే ఆ హరప్ప తవ్వకాలలో ఏం బయటపడ్డాయి, ఆ బయటపడ్డ వస్తువుల ఇంపార్టెన్స్ ఏంది. సో ఇలాంటివి మనం నేర్చుకుంటాం, ఓకేనా? రైట్. సో ఫస్ట్ చూసుకుంటే ఏంటండి, ధోలవీరా. ఏంది ధోలవీరా? ధోలవీరా గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఏమని? 3 పట్టణాలుగా విభజించబడినటువంటి ప్రాంతం సింధు నాగరికత ప్రాంతం ఏది అంటే ధోలవీరా. ఇంకోటి కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? వాటర్ రిజర్వాయర్ గురించి చెప్పుకున్నాం కదా, గొలుసుకట్టు చెరువులు అని చెప్పేసి 3 వాటర్ రిజర్వాయర్స్ తవ్వుకున్నారు వాళ్ళు. వర్షాలు పడ్డప్పుడు ఆ రివర్ ఫ్లో అవుతుంటే అందులో నుంచి నీళ్ళు తీసుకొని ఇక్కడ స్టోర్ చేసి వర్షాలు పడినప్పుడు అందులో నుంచి ఆ 3 రిజర్వాయర్ల నుంచి వాటర్ వాడుకునేది చెప్పుకున్నాం కదా. సో అది ఓకేనా. ఆ ధోలవీరా గురించి ఇంకింత మరిన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకుందాం. ధోలవీరా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎర్లీ ఫేజ్లోను, మెచ్యూర్ ఫేజ్లోను అండ్ లాటర్ ఫేజ్లోను కూడా మనకు ఈ సైట్ ఉండడం జరిగింది. అంటే సింధు నాగరికత ప్రారంభ దశ నుంచి చూసుకుంటే అభివృద్ధి చెందిన దశలోను, తర్వాత పతనమైన దశలోను కూడా, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నటువంటి నగరం ఏది, ఉన్నటువంటి ప్రాంతం ఏది అని అంటే ధోలవీరా. ఏంది? ధోలవీరా. సో ఈ ధోలవీరాలో దొరికినటువంటి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టేడియం. ఏంది? ఓపెన్ స్టేడియం. అంటే ఈ స్టేడియంని దేని పర్పస్ వాడిస్తారు? ఏదైనా మీటింగ్ పర్పసా, లేకపోతే ఏదైనా గేమ్స్ పర్పసా అంటే మనకి ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ ఏం లేదండి. కానీ స్టేడియం లాంటి ఒక నిర్మాణం మాత్రం అక్కడ కనిపించింది. సార్ స్టేడియం అంటే ఓపెన్ ఉంటుంది కదా సార్, దానికి కన్స్ట్రక్షన్ ఏమైనా ఉంటుంది అంటే, అలా ఓపెన్ ఉంటే బాగుండు, అది స్టేడియం అని మన వాళ్ళు కంక్లూడ్ చేసేది కాదు. కాకపోతే ఆ ఓపెన్ స్పేస్ చుట్టూ మెట్ల వంటి నిర్మాణం ఉంది. మెట్ల వంటి నిర్మాణం అంటే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనము ఓపెన్ థియేటర్లో కానీ ఓపెన్ స్టేడియంలో కూర్చుంటే మనం అందరం కూర్చోడానికి పక్కన ఇట్లా మెట్లలాగా ఉంటాయి కదా, ఇలా మెట్లలాగా ఉంటాయి కదా. సో అక్కడ ఏం చేస్తాం మనం, ఆ మెట్ల పైన అందరూ కూర్చొని ఈ స్టేడియంలో జరిగేదాన్ని చూస్తూ ఉంటారు. సో అలాంటి ఒక నిర్మాణం, స్టేడియం లాంటి ఒక నిర్మాణం, ఓపెన్ స్టేడియం లాంటి ఒక నిర్మాణం మనకు ధోలవీరాలో దొరకడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఇలాంటి ఓపెన్ స్టేడియం లాంటి నిర్మాణం ఏన్షియంట్ పీరియడ్లో అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎక్కడా కూడా కనిపించలేదు. అర్థమైందా? ఇలాంటి ఓపెన్ స్టేడియం నిర్మాణం సింధు నాగరికత ప్రాంతాలలో ఎక్కడా కూడా మనకు కనిపించలేదు. సో దీని గురించి బిస్త్, పురావస్తు శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్ ఆర్ఎస్ బిస్ట్ ఏమన్నాడు? డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ ద ఎర్లియెస్ట్ అండ్ లార్జెస్ట్ స్టేడియం ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్. ప్రాచీన కాలంలో తొలి మరియు అతి పురాతన పెద్ద స్టేడియం ఏది అని అంటే ధోలవీరాలో దొరికినటువంటి ఈ స్టేడియం అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఆర్ఎస్ బిస్త్. దీని తవ్వకాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఓకేనా? ఇంకొకటి ఏంటండి, పెద్ద శాసనం. ఇప్పటి వరకు మనకి ఎక్కడ కూడా ఇన్స్క్రిప్షన్ లాంటి ఎవిడెన్స్ మనకు దొరకలేదు. కానీ ధోలవీరాలో ఒక శాసనం వంటి ఒక వస్తువు అనేది దొరకడం జరిగింది. సార్ ఇన్స్క్రిప్షన్లో మరి ఏమైనా రాసిండ్రా, ఇన్ఫర్మేషన్ బాగుందా అంటే ఏం లేదండి, సింపుల్గా ఒక 10 letters తోని ఒక సైన్ బోర్డ్ లాంటిది పెట్టడం జరిగింది. సార్ ఏంది సార్ సైన్ బోర్డ్ అంటే, ఇప్పుడు మనం ఊరికి ఎంట్రెన్స్ వచ్చేటప్పుడు కమాండ్ లాంటిది ఉంటుంది కదండి, ఎంట్రెన్స్ లాంటిది. మనం ఊరికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక కమాండ్ లాంటిది ఉంటుంది, సుస్వాగతం అని ఉంటుంది. సో ఇలాంటి ఏదైనా సైన్ బోర్డ్ ఉంటుంది కదా. సో అలాంటి సైన్ బోర్డ్ ఒకటి ధోలవీరా నగరం ఎంట్రెన్స్లో. ఇప్పుడు మన అందరూ తెలుసు సైన్ బోర్డ్ ఎక్కడ దొరికింది, శాసనం లాంటి 10 అక్షరాలతో కూడినటువంటి శాసనం ఎక్కడ దొరికింది, ధోలవీరాలో అందరూ తెలుసు. కానీ ఆ ధోలవీరాలో ఎక్కడ దొరికింది? అప్పర్ టౌన్లో దొరికిందా, మిడిల్ టౌన్లో దొరికిందా, లోవర్ టౌన్లో దొరికిందా అని అడిగితే ఏం చెప్పలేం. సో ఎక్కడ దొరికింది అంటే ఆ ధోలవీరా ఎంట్రెన్స్లో మనకు దొరికింది. ఇప్పుడు మన ఊరి ఎంట్రెన్స్లో మనం కమాండ్ పైన సుస్వాగతం లాంటిది రాస్తాం కదా, మరి వాళ్ళు ఏం రాస్తారో మనమైతే తెలుసుకోలేకపోయినాం. కానీ అలాంటి సైన్ బోర్డ్ ఇక్కడ దొరకడం జరిగింది. సార్ అంత ఇంపార్టెంటా అంటే ఎక్కడా కూడా ఇలాంటిది మళ్ళీ దొరకలేదు. 10 అక్షరాలతో కూడినటువంటి ఒక సైన్ బోర్డ్ లాంటి ఒక సింధు నాగరికత శాసనం వంటి వస్తువు ఇంకెక్కడా కూడా మనకు దొరకలేదు, ఒక్క ధోలవీరాలో తప్ప, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది ఆ సైన్ బోర్డ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్. యాక్చువల్గా దీని మీద రాసున్నది ఏదనేది మనకి ఇంకా తెలియలేదు. ఇది ఎంట్రెన్స్లో, ధోలవీరా ఎంట్రెన్స్లో మనకి ఇలాంటి సైన్ బోర్డ్ అనేది దొరకడం జరిగింది, ఓకేనా? ఇది యాక్చువల్గా వాళ్ళు రాసినటువంటిది. ఇది మనకు ఇది నిజమైన సైన్ బోర్డ్. అంటే మనకు ఏదైతే ఎక్స్కవేషన్లో దొరికిందో అది పెద్ద సైన్ బోర్డ్ అండి, చాలా పెద్దది, పెద్ద అక్షరాలతో ఒక 10 అక్షరాలు ఉంటాయండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 10 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు,
స్టేట్ ఎగ్జామ్స్లో తక్కువ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్లో మాత్రం యూపీఎస్సీ లాంటి ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కూడా రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. 10 అక్షరాలతో కూడినటువంటి సైన్ బోర్డ్ ఎక్కడ దొరికింది? ధోలవీర. ఏందమ్మా? ధోలవీర. ధోలవీరాలో ఎక్కడ అంటే ధోలవీర సిటీ ఎంట్రన్స్ లో అని చెప్పాలి. ఓకేనా? ఈ ధోలవీరాలో దొరికినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ ధోలవీర గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా మనము వాళ్ళ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చెప్పుకోవాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం వాటర్ని ఎలా రిజర్వ్ చేసుకున్నారు, వాళ్ళు ఎలా దాన్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ అలాంటి వాటర్ రిజర్వాయర్స్ దాదాపుగా ఒక 16 వాటర్ రిజర్వాయర్స్ ఇక్కడ దొరకడం జరిగింది. మెయిన్లీ ఒక 3 మాత్రం చాలా పెద్ద సైజులో ఉన్నాయి రిజర్వాయర్స్ లోపల. ఓవరాల్ మొత్తం ధోలవీర సైట్లో ఓవరాల్గా చూసుకుంటే 16 వాటర్ రిజర్వాయర్స్ మనకు దొరకడం జరిగింది. ఇక్కడ నంబర్ మ్యాటర్ కాదమ్మా, కానీ వాటర్ రిజర్వాయర్ లాంటివి మనకి ఎక్కడ దొరికాయి సింధు నాగరికతలో అంటే ధోలవీరాలో దొరికాయి. ఎక్కడ? ధోలవీరాలో. మరి గబర్బంద్ లాంటి కెనాల్స్ ఎక్కడ దొరికాయి? కాలువల వంటి నిర్మాణాలు ఎక్కడ దొరికాయి? సో మనం అలాగే ప్రీవియస్ క్లాస్ మనం చెప్పుకున్నాం కదా గబర్బంద్లు అనే రాతి ఆనకట్టలు ఎక్కడ చెప్పినాం. సో ఇలాంటి వాటర్ రిజర్వ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రీవియస్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం. గబర్బంద్లు అనబడే రాతి ఆనకట్టలు ఎక్కడ దొరికినాయి? కాలువలతో అంటే కెనాల్స్ ద్వారా ఇరిగేషన్ చేసినట్టు ఎవిడెన్స్ ఎక్కడ దొరికినాయి? వెల్స్ బావుల ద్వారా ఇరిగేషన్ చేసినట్టు ఎవిడెన్స్ ఎక్కడ దొరికినాయి? ఇవి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సో ముఖ్యంగా ధోలవీరాలో మనకి ఏం దొరికిందండి? రిజర్వాయర్. ఓకేనా? వాటర్ని ఆనకట్టలాగా కట్టి అక్కడ వాటర్ని స్టోర్ చేసి దాన్ని వీళ్ళు వాడుకునేది. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? సో ఒక రివర్ అనేది మాన్సూన్స్ టైంలో వర్షాకాలం టైంలో ఫ్లో అయ్యేది. ఎండాకాలంలో నీళ్లు లేని కారణంగా అది ఫ్లోటింగ్ ఆగిపోయేది. సో డ్రై అయిపోవడం వల్ల వీళ్ళు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడేది. సో అట్లా ఇబ్బంది పడకుండా ఎప్పుడైతే మాన్సూన్స్ టైంలో వర్షాలు పడేటప్పుడు ఆ నీళ్లు రివర్లో ఫ్లో అవుతున్నప్పుడు వీళ్ళు వేసేది ఆ వర్షపు నీటిని ప్లస్ ఈ రివర్ నుంచి వచ్చే వాటర్ని రిజర్వాయర్స్ లాంటివి కట్టుకొని దాంట్లో ఈ వాటర్ని స్టోర్ చేసుకునేది అని చెప్పినామా? సో అలాంటి రిజర్వాయర్ సిస్టమ్ మనకి ఎక్కడ దొరికిందంటే ధోలవీర అని కూడా చెప్పినాం. కానీ ఇక్కడ చూడండి మీకు ఏ బుక్లో కూడా దొరకని ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తా. మరి ఏ రివర్, ఆ రివర్ ఏంటి? మాన్సూన్స్ టైంలో ఫ్లో అయ్యే రివర్ ఏంటి ధోలవీరాలో? లేదా ధోలవీరాలో కట్టిన రిజర్వాయర్ ధోలవీరాలో దొరికింది అందరూ తెలుసు. కానీ ధోలవీరాలో కట్టినటువంటి ఆ రిజర్వాయర్స్ ఏ రివర్ని బేస్ చేసుకొని కట్టిన రిజర్వాయర్స్? ఆ రివర్స్ ఏంది? ఆ ధోలవీరాలో ఫ్లోట్ అవుతున్నటువంటి ఆ రివర్స్ ఏంది అని అంటే మందార్ మరియు మన్సార్. మందార్ అండ్ మన్సార్ ఈ 2 నదులు, మందార్ మరియు మన్సార్ ఈ 2 నదులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు నదులు మాన్సూన్స్ టైంలో ఫ్లో అయ్యి ఈ నదుల నుంచి వచ్చే వాటర్ని బేస్ చేసుకొని వీళ్ళు రిజర్వాయర్స్ని కట్టుకున్నారు. తర్వాత సమ్మర్ టైంలో ఆ వాటర్ రాకపోయేది, మందార్ మన్సార్ నదులు ఎండిపోయేవి. వీళ్ళు ఈ రిజర్వాయర్స్ నుంచి వాటర్ని అగ్రికల్చర్కి అండ్ వాళ్ళ ఇంటి పర్పస్కి వాడుకునేది. ఓకేనా? మందార్ మరియు మన్సార్ ఈ 2 నదులు ధోలవీరాలో ఫ్లోట్ అయిపోయి. సో ఇక్కడ ఇంకేం దొరికాయండి? వీళ్ళ గేమ్స్కి సంబంధించిన అంటే ఆటలకు సంబంధించిన ఏం దొరికినాయి అంటే చెస్ బోర్డ్. మనం ఇప్పుడు ఆడుకుంటాం కదా చెస్ బోర్డ్, చదరంగం. సో అలాంటి చెస్ బోర్డ్ లాంటి ఒకటి దొరికింది. మళ్ళీ ఇంకొకటి ఏంది అని అంటే స్టోన్ గేమ్ బోర్డ్ అంటే ఒక రాతి మీద చెక్కినటువంటి, అంటే ఇప్పుడు మనము ఈ అష్టచెమ్మ లాంటిది ఆడతాం కదా మనము, ఒక రాయి మీద చెక్కినటువంటి ఒక గేమ్ కు సంబంధించినటువంటి ఆ జామెట్రికల్ డిజైన్ కూడా ఒకటి దొరకడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పులి మేక ఆట ఆడతాం అండ్ ఈ అష్టచెమ్మ లాంటి ఆడతాం కదా, అలాంటిది ఒకటి దొరకడం జరిగింది. సో ధోలవీర గురించి మరొక ముఖ్యమైన విషయం ఏంది అని అంటే సింధు నాగరికతకు సంబంధించి మొదటిసారిగా సింధు నాగరికత ప్రాంతాన్ని యునెస్కో 2021 సంవత్సరంలో యునెస్కో 2021లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించడం జరిగింది. సో యునెస్కో 2021 సంవత్సరంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించినటువంటి మొట్టమొదటి సింధు నాగరికత ప్రాంతం ఏది అని అంటే ధోలవీర. ఏదమ్మా? ధోలవీర. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ 2021లో రికగ్నైజ్ చేసింది. ఇట్ బికేమ్ ద ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ ఇన్ ఇండియా టు రిసీవ్ దిస్ స్టేటస్. సో సింధు నాగరికతలో మొదటి ప్రాంతం ఇది, యునెస్కో స్టేటస్ పొందినటువంటి మొదటి ప్రాంతం. ఓకేనా? సో ఈ ధోలవీరాలో మనకు వాటర్ రిజర్వాయర్స్, పెద్ద బావి, ఒక ఓపెన్ స్టేడియం అండ్ ఆ 10 అక్షరాలతో కూడినటువంటి సైన్ బోర్డు ఇవి దొరకడం జరిగింది. ఓకేనా? మరి ఇవన్నీ దొరకాలంటే తవ్వకాలు జరపాలి కదా. మరి ఆ తవ్వకాలు జరిపింది ఎవరు అని అంటే జగపతి జోషి 1967లో ఫస్ట్ టైం ఇక్కడ ప్లేస్ని ఎస్కవేట్ చేశారు. ఇక్కడ చూడండి ఇది ఇండియా మ్యాప్లో, ఇది గుజరాత్ అయితే ఇక్కడ ఈ ఏరియా ధోలవీర ఏరియా. తర్వాత వచ్చేసి ఆర్ఎస్ బిస్ట్ ఏమన్నాడండి? ప్రాచీన కాలంలో ఏన్షియన్ పీరియడ్ లో ఉన్నటువంటి అతి పురాతనమైన ఆట స్థలం, అతి పెద్ద ఆట స్థలం ఎక్కడైనా ఉంది అంటే అది సింధు నాగరికతలోని ధోలవీర. అక్కడ దొరికినటువంటి ఆట స్థలంగా ఈయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరు? ఆర్ఎస్ బిస్ట్. సో ఇక్కడ ఇద్దరు తవ్వకాలు జరిపిండ్రు. ధోలవీరాలో తవ్వకాలు జరిపింది ఎవరు? ఇద్దరు. మొదటగా జేపీ జోషి, రెండో వ్యక్తి ఎవరు? ఆర్ఎస్
బిష్త్. ఓకేనా, ఈ ఆట స్థలాన్ని బయట పెట్టిన వ్యక్తి, ఆట స్థలం గురించి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఆర్ఎస్ బిష్త్. సో ధోలవీరాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏంటండి, 3 భాగాలుగా విభజించబడినటువంటి ఏకైక సింధు నాగరికత పట్టణం ఏంటి అంటే ధోలవీరా. వాటర్ ని రిజర్వ్ చేసుకున్నటువంటి రిజర్వాయర్లు దొరికిన ఏకైక పట్టణం ఏంటి అంటే ధోలవీరా. యునెస్కో చేత వరల్డ్ హెరిటేజ్ సైట్ గా స్టేటస్ పొందినటువంటి మొట్టమొదటి సింధు నాగరికత పట్టణం ఏంటంటే ధోలవీరా. సో ఆట స్థలం వంటి ఒక ఓపెన్ స్టేడియం దొరికిన ప్రాంతం ఏది అంటే ధోలవీరా. 10 అక్షరాలతో కూడినటువంటి ఒక సైన్ బోర్డు దొరికినటువంటి ప్రాంతం ఏది అని అంటే ధోలవీరా. ఇక్కడ చూడండి 3 భాగాలుగా పట్టణం విభజించబడిందని చెప్పినాం కదా. సో ఇది వచ్చేసి అప్పర్ టౌన్, మిడిల్ టౌన్, లోవర్ టౌన్. ఏందండి, అప్పర్ టౌన్, మిడిల్ టౌన్, సో లోవర్ టౌన్. 3 భాగాలుగా మనకు ఈ నగరం అనేది విభజించడం జరిగింది. సో 3 భాగాలు విభజించిన ఏకైక సింధు నాగరికత ప్రాంతం ఏంది ధోలవీరా. ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ, సో వాటర్ని రిజర్వ్ చేసుకునేది. రిజర్వాయర్ లాంటి ఒక నిర్మాణం దొరికిందని చెప్పినాం కదా, రిజర్వాయర్ దొరికిందని చెప్పినాం కదా. ఇదిగో ఇక్కడ చూడండి రిజర్వాయర్. ఏందండి, వాటర్ రిజర్వాయర్, వాటర్ని స్టోర్ చేసుకున్నటువంటి రిజర్వాయర్. మనకి ఇంకేం చెప్పుకున్నాం, రిజర్వాయర్ గొలుసు కట్టు చెరువులు ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. ఒక రిజర్వాయర్ లో వాటర్ నిండితే ఆ నిండిన ఎక్సెస్ వాటర్ అంతా ఎక్కడ పోయేది, పక్క రిజర్వాయర్లోకి వెళ్ళేది. అక్కడ వాటర్ నిండితే దాని నుంచి ఇంకో పక్కకి వెళ్ళేది. ఇట్లా చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి అలాంటిది. సో ఇది 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 ఏందండి ఇక్కడ, సో ఇక్కడ నుంచి రివర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ వాటర్ నిండితే మళ్ళీ ఇక్కడికి వచ్చేది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది. సో అక్కడ నుంచి కూడా సేమ్ ప్రాసెస్. సార్ ఇలాంటి ప్రాసెస్ ని మన కాకతీయులు వాడినరు, గొలుసు కట్టు చెరువులు అని అంటాం మనం. ఓకేనా సార్. మరి మందార్ మరియు మన్సార్ రివర్స్ అని చెప్పిండ్రు కదా సార్. మందార్ మరియు మన్సార్ ఈ 2 నదులు మాన్సూన్స్ టైంలో ఫ్లో అయ్యేవి, ఎండాకాలంలో ఎండిపోయేవి. అప్పుడు ఆ ఫ్లో అయ్యేటప్పుడు అంటే వర్షాకాలంలో ఆ వచ్చిన నీటిని వీళ్ళు స్టోర్ చేసుకుని ఎండాకాలంలో వాడుకునే అని చెప్పినాం కదా. మరి ఆ రివర్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇదిగో ఇది మందార్. ఇదేందండి, ఇది మందార్ రివర్. ఇదేంది మందార్ రివర్. అంతలా మందార్ రివర్ ఫ్లో అయ్యేది వర్షాకాలం టైంలో. ఎండాకాలంలో ఏం చేసేది చూడండి, డ్రై అయి ఉంది. ఇది దాని డైరెక్షన్. ఎండిపోయి ఉందా, మొత్తం ఎండిపోయి ఉంది. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, ఆ ఫ్లో అయ్యే టైంలో ఇక్కడ రాతి ఆనకట్ట లాంటిది ఒక కట్ట లాంటిది కట్టిండ్రు. ఓకేనా, కట్ట లాంటిది కట్టిండ్రు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఇదంతా కంపౌండ్ వాల్ లాంటి నిర్మాణమే సార్. మరి మనం ఇంకో విషయం కూడా తెలుసుకున్నాం కదా, మందర్ మరియు మన్సార్. మందర్ మరియు మన్సార్ అనే 2 నదులు వర్షాకాలంలో ఫ్లో అయ్యేవి, ఎండాకాలంలో ఎండిపోయేవి. వర్షాకాలంలో ఫ్లో అవుతున్నప్పుడు దాని వాటర్ని మనం స్టోర్ చేసుకొని రాతి ఆనకట్టలు కట్టి స్టోర్ చేసుకొని ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు మనం దాన్ని వాడుకునేదని చెప్పుకున్నాం కదా. మరి ఏం సార్ ఆ మందార్ మన్సార్ రివర్స్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, నేను డాట్స్ గీస్తున్నా కదా, ఇది మందార్. ఇదేందమ్మా, మందార్ రివర్ కు సంబంధించినటువంటి డైరెక్షన్. ఓకేనా. సో ఇక్కడ ఏంది, రాతి ఆనకట్ట కట్టిండ్రు. ఓకేనా, రాతి ఆనకట్ట కట్టి ఇక్కడ ఏం చేసేదమ్మా, ఈ వచ్చిన వాటర్ని మొత్తం స్టోర్ చేసుకునేది. ఎందుకు, ఎండాకాలంలో రివర్ అనేది మొత్తం ఎండిపోయి ఉండేది. ఓకేనా. సో అలా సార్ మందార్ నది అది కదా. మరి మన్సార్ నది ఎక్కడ అంటే ఇక్కడ చూడండి అమ్మా, మన్సార్ నది ఇక్కడ కనిపిస్తుందా, ఇదిగో ఇది మన్సార్ నది. సో ఇక్కడ తర్వాత ఏంది, మన్సార్ నది మొత్తం ఎండిపోయేది. సో ఆ టైంలో ఏం చేసేది, వీళ్ళు ఆ మన్సార్ రివర్ని ఇలా వీళ్ళు కెనాల్స్ మన రిజర్వాయర్స్ కట్టుకొని ఆ వాటర్ని స్టోర్ చేసుకునేది. సో ఇక్కడ ఈ ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వాయర్స్, ఇలాంటి మనకి ఎన్ని దొరికినాయమ్మా, 16. టోటల్ ఎన్ని, 16 రిజర్వాయర్స్ దొరికినాయి. సో ఇంత పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసుకునే మనకు నిర్మాణాలు మనకు ధోలవీరాలో దొరకడం జరిగింది. దీంతో పాటుగా సార్ మరి మనం ఓపెన్ స్టేడియం అని చెప్పుకున్నాం కదా. ఓపెన్ స్టేడియం ఎక్కడ సార్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుందమ్మా ఓపెన్ స్టేడియం. దీంతో పాటుగా మనకు ఓపెన్ స్టేడియం లాంటి నిర్మాణాలు కూడా మనకి ఇక్కడ దొరకడం జరిగింది. ఓపెన్ స్టేడియం ఎట్లుండేది, ఇలా ఓపెన్ గా స్టేడియం ఉండు, దాని చుట్టుపక్కల ఇలా మెట్ల లాంటి నిర్మాణాలు ఉండేవి. ఎందుకు సార్ ఈ మెట్ల లాంటి నిర్మాణాలు అంటే ఈ మెట్ల మీద మనం కూర్చుంటాం కదా, సో అట్లా. సో ఇంకో విషయం ఏంది, మనకి ఇక్కడ ఓపెన్ స్టేడియంస్ దొరికినాయని చెప్పినాం. సో ఓపెన్ స్టేడియం లాంటి మనకు ఇక్కడ ఆట స్థలాలు కూడా మనకు దొరకడం జరిగింది. ఓకేనా. ఇక్కడ చూడండి 10 అక్షరాలతో కూడినటువంటి సైన్ బోర్డ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏంది, ఈ చెక్క బోర్డు అండి. అదేంది, చెక్క బోర్డులో ఆ అక్షరాలని చెక్కిన తర్వాత ఆ అక్షరాల చెక్కిన ఆ గ్యాప్ లో జిప్సం పూత పూసారు, జిప్సం ని ఫిల్ చేసి అలా అక్షరాలని చెక్కడం జరిగింది. ఓకేనా. ఒక చెక్క బోర్డు తీసుకొని దాంట్లో అక్షరాలని చెక్కి ఆ చెక్కిన గ్యాప్ లో వీళ్ళు జిప్సం వేశారు. సో ఇప్పుడు తర్వాత కాలంలో ఏమైంది, చెక్క అనేది మనకు భూమిలో కాలక్రమేణా కలిసిపోయింది. కానీ ఆ జిప్సంతో చేసినటువంటి ఆ ఫిల్లింగ్ చేసినటువంటి అక్షరాలు ఏవైతున్నాయో అవి మనకు బయట దొరకడం జరిగింది. సో ఎన్ని అక్షరాలు దొరికినాయి సార్ అంటే 10 అక్షరాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ ఒక్క ఇన్స్క్రిప్షన్ కూడా, ఒక్క శాసనం లాంటి నిర్మాణం ఒక్కటి కూడా మనకు దొరకలేదు. ఈ ఒక్కటి తప్ప, ధోలవీరాలో దొరికిన ఈ 10 అక్షరాల ఈ శాసనం తప్ప ఇలాంటిది మళ్ళీ ఇంకొకటి ఎక్కడ కూడా మనకు దొరకలేదు.
సో ఈ ధోలవీర ప్రాంతం ప్రజెంట్ ఎక్కడ ఉందండి? రాన్ ఆఫ్ కచ్. ఎక్కడ? రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ అంటే తెలియదా? మగధీర సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, ధీర 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 మన సాగలేదురా, ఇక్కడ మన సాగలేదు. సో అక్కడ మొత్తం వెనకాల ఏముంటుంది? వైట్గా ఉంటుంది కదా, వైట్గా ఒక ఎడారి లాంటి ప్రాంతం ఉంటుంది కదా, అదేంది? సాల్ట్. అది ఒకప్పుడు అక్కడ సముద్రం నీళ్ళు ఉండేది, తర్వాత ఇంకిపోయి ఎండిపోయింది, సాల్ట్ మాత్రం అట్లనే మిగిలిపోయింది. సో ఆ రాన్ ఆఫ్ కచ్లో తీసిన షూటింగ్ ఇది ఏతుంది మగధీర సాంగ్, మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఉంటుంది. సో అదే అక్కడనే ఇంతకుముందు ఏముండేది? ఆ ధోలవీర అనే ప్రాంతం ఉండేది. సో తర్వాత ప్రాంతం ఏంటండి? హరప్పా. ఏంది? హరప్పా. సింధు నాగరికతలో మొట్టమొదటిసారిగా ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసినటువంటి ప్రాంతం ఏది అంటే హరప్పా. అందుకనే మిగతా అన్ని ప్రాంతాలని కలుపుకొని ఈ సివిలైజేషన్ కి సర్ జాన్ మార్షల్ ఏ పేరు పెట్టడం జరిగింది? హరప్పా నాగరికత. ఏంది? హరప్పా నాగరికత. సో ఆ హరప్పాలో మనకి ఏమేమి దొరికినాయో తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ధాన్యాగార నగరం అంటాము దీన్ని. ఏమంటాం? హరప్పాని సిటీ ఆఫ్ గ్రానరీస్. సిటీ ఆఫ్ గ్రానరీస్ ఎందుకు సార్ అంటే మనకు అతిపెద్ద ధాన్యాగారం దొరికింది మొహంజోదారోలో అయితే, అతిపెద్ద ధాన్యాగారం దొరికింది మొహంజోదారోలో అయితే, లార్జెస్ట్ గ్రానరీ ఫౌండ్ ఇన్ మొహంజోదారో. బట్ మెనీ గ్రానరీస్, ఎక్కువ గ్రానరీస్, ఎక్కువ ధాన్యాగారం దొరికింది ఎక్కడ అంటే హరప్పా నగరంలో. ఎక్కడమ్మా? హరప్పా నగరంలో. ఆ హరప్పా నగరంలో మనకు ఎక్కువగా గ్రానరీస్ దొరకడం జరిగింది. సో ఈ హరప్పా నగరాన్ని ఎస్కేట్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే దయారాం సహానీ. ఎవరమ్మా? దయారాం సహానీ. 1921లో దయారాం సహానీ సర్ జాన్ మార్షల్ ఇచ్చిన ఆర్డర్స్ మేరకు దయారాం సహానీ వాళ్ళ నేతృత్వంలో తవ్వకాలు జరపడం జరిగింది. సార్ మరి హరప్పా ప్లేస్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నాయంటే మనకు తెలుసు, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉంది. 1921 సంవత్సరంలో, సార్ అన్నిటికీ సంవత్సరాలు ఇంపార్టెంట్ అంటే కాదండి, ఇది మనకు ఫస్ట్ ఎక్స్కవేషన్ కాబట్టి ఇయర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సర్ జాన్ మార్షల్ ఈయన ఎవరండి? ఆర్కియాలజీ సర్వే డైరెక్టర్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్డర్స్ మేరకు ఈ 1921 సంవత్సరంలో ఇక్కడ హరప్పాలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే దయారాం సహానీ. ఎవరమ్మా? దయారాం సహానీ. మొట్టమొదటిసారిగా సింధు నాగరికత ప్రాంతాలలో తవ్వకాలు జరిపిన ప్రాంతం ఏది అంటే హరప్పా. ఆ హరప్పాను తవ్వింది ఎవరంటే దయారాం సహానీ. ఎవరి ఆర్డర్స్ మేరకు అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సర్ జాన్ మార్షల్ ఆర్డర్స్ మేరకు. ఏ సంవత్సరంలో అంటే 1921. ఇంకోటి ఏంటంటే ఏ నది ఒడ్డునుంది మరి ఇది? ఇప్పుడు ఏదైనా రివర్స్, ఇప్పుడు ఏదైనా మనకు ఉన్న నగరాలన్నీ ఈ సునాగరికత ప్రాంతాలన్నీ సివిలైజేషన్ మొత్తం నదిలో ఒడ్డునకే ఉన్నది కదా, మరి ఇది ఏ నది ఒడ్డుకున్నది అంటే రావి నది. ఏ నది? రావి నది. రావి నది ఒడ్డున ఉన్నటువంటి సార్ సింధు నాగరికత అంటే సింధు నాగరికతకు ఉపనదులే రావి నది, సట్లెజ్ నది, జీలం, చీనాబ్, బియాస్ ఇవన్నీ సింధు నదికి ఉపనదులు. ఓకేనా? సో ఇవన్నీ ట్రిబ్యూటరీ సింధు నదికి. కాబట్టి ఈ సింధు నది ఉపనదుల చుట్టుపక్కల ఈ సింధు నది పరివాహక ప్రాంతం మొత్తంలో ఉన్నాయి కాబట్టి దీన్ని సింధు నాగరికత అని అంటాం. ఓకేనా? సో ఆ సింధు నది ట్రిబ్యూటరీ నది అయినటువంటి ఆ ఉపనది అయినటువంటి రావి నది ఒడ్డున ఉన్నది ఏంటంటే హరప్పా. ఓకేనా? ప్రజెంట్ ఇది హరప్పా మౌంట్ గోమరీ జిల్లా, పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్ దేశంలో ఉంది. 1921 అంటే అప్పుడు మన దగ్గరనే ఉన్నది. సో ఇంక ఇక్కడ ఏం దొరకడం జరిగిందండి? బ్రాంజ్ మిర్రర్. ఏంది? బ్రాంజ్ మిర్రర్ అంటే కంచుతో చేసినటువంటి అద్దం. కంచుతో చేసినటువంటి అద్దం. అదేం సార్ మనకి మిర్రర్ అంటే మామూలుగా బండేసి కొడితే పలిపోయి మిర్రర్ తెలుసు అని, ఈ గ్లాస్ మిర్రర్ తెలుసు అని, ఈ బ్రాంజ్ మిర్రర్ ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. కంచుతోని ఒక ప్లేట్ లాంటి తయారు చేసి దాన్ని బాగా పాలిష్ చేసి బాగా షైనింగ్ వచ్చేలా బాగా పాలిష్ చేస్తే సో అది అద్దం లాగా దీన్ని వాడుకునే వాళ్ళు, దాన్ని అద్దం లాగా వాడుకునే వాళ్ళు. ఏవుకోండి సార్ మస్తు చెప్తానంటారా? చిన్నప్పుడు మన హాస్టల్లో ఉన్నప్పుడు ఏం చేసేది? కొత్త ప్లేట్ పట్టుకుని పోయినప్పుడు ఆ ప్లేట్లని ముఖం చూసుకునేది కదా, మరి తర్వాత మొహం కనిపించేదా? ఎందుకు? దాని మొత్తం స్క్రాచెస్ పడి ప్లేట్ అంతా పాతవాడేది, దాని ముఖం కనిపించేది కాదు. కానీ కొత్తగా ఉన్నప్పుడు మంచిగా పాలిష్ అయి ఉంటుంది నున్నగా, అప్పుడు మంచి అద్దం లాగా ఇట్లా మెరుస్తుంది. అంతేనా? సో వీళ్ళు కూడా ఏం చేసేది? కంచుతో ఒక ప్లేట్ లాంటి తయారు చేసి దాన్ని నున్నగా పాలిష్ చేసి దాన్ని అద్దం లాగా వాడుకునేది. ఓకేనా? సో అద్దంలా వాడుకున్నట్టు దాని అర్థమైంది. ఇప్పుడు బ్రాంజ్ మిర్రర్ దొరికినట్టు దాని అర్థమైంది వీళ్ళు సౌందర్యం పట్ల, వాళ్ళ అందం పట్ల కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది. అది మనలాగా ఎట్లుంటే ఏమున్నది, ఎట్లా ఎంటికలు దొరికితే ఏమున్నది, ఎట్లా కనిపిస్తే ఏమున్నది, అట్లా కాదు. వీళ్ళకి అందం పట్ల కూడా మక్కువ అనేది ఏర్పడ్డది, అందం పట్ల ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. అందుకని మనకు చానుదారులో కూడా మనకు లిప్స్టిక్, కాటుక ఇలాంటి వాళ్ళ కాస్మెటిక్స్ సంబంధించినటువంటి వస్తువులు దొరికినాయి మనకు. ఓకేనా? లిప్స్టిక్ దొరికింది చానుదారులు. లిప్స్టిక్ ఇప్పటిది కాదు, ఆజామాన్ నుంచే ఉన్నది. మనం దాని గురించి చెప్పుకుందాం మళ్ళీ. ఓకేనా? ఇంకేం దొరికిందండి? పాటరీ వీల్. పాటరీ వీల్ అంటే కుండలు తయారు చేసే చక్రం. కుండలు తయారు చేసే చక్రం ఉంటుంది కదా, సో మట్టి ముద్ద వేసి ఇట్లా తిప్పితే మొత్తం చక్రం తిరుగుతూ ఉంటుంది, దాని మీద కుండ చేస్తూ ఉంటారు. తెలుసు కదా అది. మనం అమెరికాలో అనేది కాదు కదా, అమెరికాలో కూడా అదే చక్రం పెట్టి తిప్పుతారు, ఆ చక్రం పెట్టి కుండ చేస్తారు. ఓకేనా? ఆ పాటరీ వీల్ దొరికింది ఎక్కడ అంటే హరప్పాలో. దాంతో పాటుగా వుడెన్ కాఫిన్ బాక్స్ అంటే చెక్క శవపేటిక.
చెక్కతో చేసినటువంటి వుడెన్ కాఫిన్ బాక్స్, చెక్కతో చేసినటువంటి శవపేటిక మనకి ఎక్కడ దొరికింది? హరప్పాలో దొరికింది. ఓకేనా, హరప్పాలో దొరికింది. దాంతో పాటుగా డాన్సింగ్ మేల్ స్టాచ్యూ, ఇక్కడ చూడండి అమ్మా, డాన్సింగ్ బ్రాంజ్ ఫీమేల్ స్టాచ్యూ, కంచు నాట్యగత్తె విగ్రహం అంటే మొహంజోదారో ఆన్సర్ పెట్టాలి. కానీ పురుష నాట్య విగ్రహం అని అంటే, పురుష నాట్య విగ్రహం అంటే హరప్పా అని పెట్టాలి. డాన్సింగ్ మేల్ స్టాచ్యూ అంటే హరప్పా అని చెప్పేసి పెట్టాలి. ఓకేనా, రైట్. ఇంకోటి ఏంది? కాపర్ డాన్సింగ్ గర్ల్. ఏంది? కాపర్ డాన్సింగ్ గర్ల్, రాగితో చేసినటువంటి నాట్యగత్తె విగ్రహం. రాగితో చేసినటువంటి నాట్యగత్తె విగ్రహం ఎక్కడ దొరికింది? హరప్పాలో. సో ఇంకేం దొరికిందండి? డాన్స్ మేల్ స్టాచ్యూ, డాన్సింగ్ మేల్ స్టాచ్యూ అంటే నాట్యం చేస్తున్నటువంటి పురుషుడి విగ్రహం, డాన్స్ చేస్తున్నటువంటి ఒక పురుషుడి విగ్రహం మనకి ఎక్కడ దొరికింది? ఇక్కడ హరప్పాలో దొరకడం జరిగింది. ఇంకేం దొరికింది? కాపర్ డాన్సింగ్ గర్ల్. ఏందండి? కాపర్ డాన్సింగ్ గర్ల్ అంటే రాగితో చేసినటువంటి నాట్యగత్తె విగ్రహం, రాగితో చేసినటువంటి నాట్యగత్తె విగ్రహం మనకి ఎక్కడ దొరికింది? హరప్పాలో. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కంచుతో చేసినటువంటి నాట్యగత్తె విగ్రహం అని అంటే మొహంజోదారో అని పెట్టాలి ఆన్సర్. ఓకేనా, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అంటే మనం ఎక్కడ పెట్టాలి ఆన్సర్? మొహంజోదారో అని పెట్టాలి. కానీ బ్రాంజ్ కాకుండా కాపర్ డాన్సింగ్ గర్ల్ అడిగితే హరప్పా అని పెట్టాలి. ఓకేనా, అక్కడ అడిగినప్పుడు చూసుకోవాలి, కాపర్ అడుగుతుండా బ్రాంజ్ అడుగుతుండా. కంచు నాట్యగత్తె విగ్రహం అంటే మొహంజోదారో, లేకపోతే రాగి నాట్యగత్తె విగ్రహం అంటే హరప్పాలో. ఓకేనా, హరప్పాలో. మరి డాన్సింగ్ మేల్ స్టాచ్యూ అంటే పురుష నాట్య విగ్రహం ఎక్కడ దొరికిందంటే కూడా మనకు మొహంజోదారోలో. ఓకేనా, నెక్స్ట్ ఏందండి? ఋగ్వేద అంటే ఋగ్వేదంలో కూడా తర్వాత వచ్చిన వేదకాలంలో ఉన్నటువంటి ఋగ్వేదంలో 4 వేదాలు ఉంటాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలలో ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి సింధు నాగరికత ప్రాంతం లేదా ఈ నగరం ఏది అని అంటే హరప్పా. ఏందమ్మా? హరప్పా. హరప్పా నగరం గురించి ఋగ్వేదంలో ప్రస్తావన ఉంది. సరే మరి ఏమని ప్రస్తావన ఉందంటే హరయూపియం. ఏంది? హరయూపియం అని చెప్పేసి ఋగ్వేదంలో హరప్పా గురించి ప్రస్తావించబడింది. సరే ఏం సార్ హరయూపియం? దీని అర్థం ఏంటి అంటే 1000 యజ్ఞాలు జరిగినటువంటి ప్రాంతం అని అర్థం. ఏందమ్మా? 1000 యజ్ఞాలు జరిగినటువంటి ప్రాంతం అని అర్థం. అంటే సార్ ఇక్కడ యజ్ఞయాగాలు జరిగినాయా అంటే ఆల్రెడీ మన కాళీబంగంలో ఇతరతర ప్రాంతాల్లో ఫైర్ ఆల్టర్స్ అంటే ఈ హోమగుండాల వంటి మనకు ఆధారాలు దొరికినాయి. సో ఇక్కడ 1000 జరిగినాయా 100 జరిగినాయా మనకు తెలియదు. కానీ ఋగ్వేదంలో ఏమని మెన్షన్ చేయబడ్డది? 1000 యజ్ఞాలు జరిగినటువంటి ప్రాంతం అంటే హరయూపియం అని చెప్పేసి మెన్షన్ చేయబడ్డది. సో హిస్టోరియన్స్ ఏమనుకున్నారు? బహుశా ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ హరయూపియం అనే ప్రాంతం ఈ హరప్పానే అయి ఉండొచ్చు అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనా, ఋగ్వేదంలో పేర్కొనబడినటువంటి ఏకైక సింధు నాగరికత ప్రాంతం ఏది అని అంటే హరప్పా. ఏమని మెన్షన్ చేయబడ్డది? హరయూపియం. ఓకేనా, మదర్ గాడెస్ స్టాచ్యూ, అమ్మ తల్లి విగ్రహం. మదర్ గాడెస్ స్టాచ్యూ, అమ్మ తల్లి విగ్రహం. ఓకేనా, అమ్మ తల్లి విగ్రహం కూడా మనకి ఇక్కడ దొరకడం జరిగింది. అమ్మ తల్లి విగ్రహాలు దొరికినాయి కాబట్టి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లుండేది, వాళ్ళ ఆర్నమెంట్స్ ఎట్లా వేసుకునేది, వాళ్ళ పాపెట్ బిల్లు పెట్టుకునేది లేదా, వాళ్ళు సో ఇంకేమైనా ఎలాంటి జడకుప్పులు వాడినరు, ఎలాంటి ఫ్లవర్స్ పెట్టుకునేది, ఎలాంటి స్టైల్ వాళ్ళది ఉండేది, ఇవన్నీ మనకు తెలియడం జరిగింది. ఓకేనా, సో మేల్ టార్సో. ఏందమ్మా? మేల్ టార్సో. ఏం సా టోర్సో అంటే చూడండి, చక్కగా నున్నగా పాలిష్ చేసినటువంటి ఎర్రరాతితో చేసినటువంటి, ఏ రాయి? ఎర్రరాతితో చేసినటువంటి తల, కాళ్ళు, చేతులు లేని ఒక మొండెం, ఒక పురుషుడి మొండెం. ఏ మొండెం అమ్మ? పురుషుడి మొండెం. తల, కాళ్ళు, చేతులు లేనటువంటి ఎర్రరాతితో చేసినటువంటి ఒక పురుషుడి మొండెం ఎక్కడ దొరికింది అని అంటే హరప్పాలో. దాన్ని ఏమంటారు? మేల్ టార్సో. ఏమంటారు? మేల్ టార్సో. ఇది ఎక్కడ దొరికింది మనకు? హరప్పాలో దొరికింది. ఓకేనా, ఇక్కడ చూడండి, భారతదేశంలో సింధు నది పరివాహక ప్రాంతంలో సింధు నదికి ఉపనది అయినటువంటి రావి నది ఒడ్డున ఉన్నది ఏంది? హరప్పా. ఈ హరప్పా ప్రస్తుతం ఎక్కడ ఉన్నది? మౌంట్ గోమరీ జిల్లాలో, పంజాబ్ ప్రావిన్స్ లో, పాకిస్తాన్ దేశంలో ఉండడం జరిగింది. సో దీన్ని తవ్వకాలు జరిపింది ఎవరు అంటే దయారాం సహానీ. ఎప్పుడు అంటే 1921. సార్ మరి అప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎవరు అంటే సార్ జాన్ మార్షల్. ఆయననే హరప్పా సంస్కృతి అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఓకేనా, హరప్పన్ సివిలైజేషన్, హరప్పా సివిలైజేషన్ పేరు ఎవరు పెట్టినరు? ఆయననే ఈ నాగరికత మొత్తానికి హరప్పా నాగరికత, హరప్పా నాగరికత అని పేరు పెట్టడం జరిగింది. సర్ జాన్ మార్షల్ హరప్పన్ సివిలైజేషన్ అని పేరు పెట్టాడు. ఓకేనా, దాని తర్వాత మనం ఏమన్నామండి? సిటీ ఆఫ్ గ్రానరీస్. హరప్పాని ఏ పేరుతో పిలిచినాం? ధాన్యాగారాల నగరం. అతిపెద్ద ధాన్యాగారం అంటే మొహంజోదారో. కానీ ఎక్కువ మొత్తంలో ధాన్యాగారాలు, వరుస క్రమంలో ఉన్న ధాన్యాగారాలు మనకి ఎక్కడ దొరికినాయి?
ఎక్కడ? హరప్పాలో. 6 వరుసలలో సింధు నాగరికత ప్రాంతాలలో 6 వరుసలలో ధాన్యాగారాలు నిర్మించినటువంటి సింధు నాగరికత ప్రాంతం ఏది అంటే ఏం చెప్పాలి? హరప్ప. ఏందమ్మా? హరప్ప. అతి పెద్ద ధాన్యాగారం అంటే మొహెంజోదారో. లార్జెస్ట్ గ్రానరీ మొహెంజోదారో. మల్టిపుల్ గ్రానరీస్ బిల్ట్ ఇన్ 6 rows. సో ఏంది అని అంటే హరప్ప. ఓకేనా? చూడండి 1 2 3 4 5 6 ఇట్లా వరుసగా 6 ధాన్యాగారాలు ఒక దగ్గర మనకు దొరికింది. అందుకని దీన్ని సిటీ ఆఫ్ గ్రానరీస్ అంటారు. ఇంకేం దొరికింది? మేల్ టార్సో అంటే తల, కాళ్ళు, చేతులు లేనటువంటి ఎర్ర రాతితో నున్నగా చెక్కినటువంటి పురుషుడి మొండిం ఎక్కడ దొరికింది మనకు? హరప్పాలో. మేల్ టార్సో. చూడండి ఎంత మిర్రర్ ఫినిషింగ్ ఉందా లేదా, అంత నున్నగా పాలిష్ చేసిండ్రు. ఎర్రటి రాతితో చెక్కినటువంటి విగ్రహం ఇది. ఓకేనా? ఎర్రటి రాతిపై చెక్కినటువంటి విగ్రహం. ఇదేందండి? బ్రాంజ్ మిర్రర్. బ్రాంజ్ మిర్రర్ కంచుతో చేసినటువంటి అద్దం. కంచుతో చేసినటువంటి అద్దం. దీనికి ఒక హ్యాండిల్ ఉండేది, ఆ చెక్క హ్యాండిల్, అది మనకు భూమిలో కలిసిపోయింది. బ్రాంజ్ మాత్రం మనకు దొరికిపోయింది. ఓకేనా? బ్రాంజ్ మిర్రర్, కంచు అద్దం. ఇప్పటికీ కూడా కేరళలో మనకు ఈ బ్రాంజ్ మిర్రర్స్ అవైలబుల్ ఉన్నాయి, దొరుకుతాయి. ఓకేనా? మీరు అమెజాన్లో కొట్టినా కూడా బ్రాంజ్ మిర్రర్ అని కొడితే దొరుకుతుంది. ఇప్పటికీ ట్రెడిషనల్ వేలో కేరళ సైడ్ ఈ బ్రాంజ్ మిర్రర్స్ ఆ వాళ్ళ పూర్వీకులు ఎట్లయితే వాడుకునేదో ఇప్పటికీ అలా తయారు చేసి వాళ్ళు యాంటిక్ పీసెస్ లాగా అమ్ముతున్నారు. ఓకేనా? మీరు అమెజాన్లో కొట్టి చూడండి, దొరుకుతుంది మీకు. లేకపోతే మీరు గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా బ్రాంజ్ మిర్రర్స్ అని మనకు ఆ వీడియోస్ దాని రిలేటెడ్ వస్తాయి. ఓకేనా? రైట్. సో తర్వాత ప్రాంతం ఏంటండి? లోథాల్. హరప్ప అయిపోయింది కదా, తర్వాత ప్రాంతం ఏంది? లోథాల్. లోథాల్ అంటే గుజరాతీ భాషలో మృతుల దిబ్బ. మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ డెడ్, మౌండ్ ఆఫ్ ద డెడ్ అని చెప్పేసి అర్థం. ఏ భాషలో? గుజరాతీ భాషలో. గుజరాతీ భాషలో లోథాల్ అంటే అర్థమైంది మృతుల దిబ్బ లేదా శవాల దిబ్బ లేదా మౌండ్ ఆఫ్ ద డెడ్. ఎందుకంటే ఒక పెద్ద మట్టి కుప్పలో తవ్వుతా ఉండే శవాలన్నీ కుప్పలు కుప్పలుగా బయటపడ్డాయి. సో దీన్ని ఏమంటారు? మృతుల దిబ్బ. ఏ భాషలో? గుజరాతీ భాషలో. మొహెంజోదారో అన్నా కూడా మృతుల దిబ్బ అనే అర్థం, మౌండ్ ఆఫ్ ద డెడ్ అనే అర్థం. కాకపోతే తేడా ఏంటంటే అది సింధీ భాషలో. ఏ భాషలో? సింధీ భాషలో మొహెంజోదారో అంటే అర్థమైంది మృతుల దిబ్బ అని అర్థం. గుజరాతీ భాషలో లోథాల్ అంటే అర్థమైంది మృతుల దిబ్బ అని అర్థం. భాష మారింది, ప్రాంతం మారింది, కానీ ఆ మౌండ్ ఆఫ్ ద డెడ్, మృతుల దిబ్బలు కామన్గా మనకు ఇక్కడ లోథాలో దొరికినాయి. అక్కడ మనకు మొహెంజోదారోలో కూడా ఆ శవాల కుప్పలు మనకు దొరకడం జరిగింది. ఓకేనా? ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే అట్లా దొరికింది కాబట్టి ఇక్కడ ఏదైనా అటాక్ జరిగింది కావచ్చు, వీళ్ళందరూ ఎవరైనా వచ్చి చంపేసిన కావచ్చు, చంపేసి వీళ్ళ నాగరికతను క్యాప్చర్ చేసిన కావచ్చు, ఆక్రమించుకున్నారు కావచ్చు అని చెప్పేసి హిస్టోరియన్స్ ఒక పర్సెప్షన్కి వచ్చిండ్రు. ఓకేనా? మరి లోథాల్ ఏ నది ఒడ్డున ఉన్నదండి? హరప్ప అంటే రావి నది ఒడ్డున ఉన్నది. అది దేనికి ట్రిబ్యూటరీ? రావి నది, సింధు నదికి ట్రిబ్యూటరీ. మరి ఇది ఏ నది ఒడ్డున ఉంది అంటే భొగావా. ఏంది? భొగావా లేదా భొగోవా నది ఒడ్డున ఉన్నది. సరే, భొగోవా నది ఏ నదికి ఉపనది అంటే ఏ నదికి ట్రిబ్యూటరీ ఉన్నది? మెయిన్ రివర్ ఏంది అని అంటే ఏంది? సబర్మతి. సో సబర్మతికి ఉపనది అయినటువంటి ఈ భొగోవా నది ఒడ్డున ఉన్నటువంటి సింధు నాగరికత నగరం ఏది అని అంటే లోథాల్. ఏది? లోథాల్. సో ఈ లోథాల్ అనేది ముఖ్యంగా ఎక్కడ ఉంచారంటే తీర ప్రాంత పట్టణం అండి. ఏంది? తీర ప్రాంత పట్టణం అంటే మనకు గల్ఫ్ ఆఫ్ కంబాట్. అదే గుజరాత్ లో రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉన్నది ఏంది? ధోలవీరా. మరి అదే గుజరాత్ లో గల్ఫ్ ఆఫ్ కంబాట్ ప్రాంతంలో ఉన్నది ఏంది? లోథాల్. ఏంది? లోథాల్. మరి ధోలవీరాలో ఏ రివర్స్ ఫ్లో చేశారంటే మందర్, మన్సార్. మందర్, మన్సార్. మరి అదే గుజరాత్ ఉన్నటువంటి ఈ లోథాల్లో ఏ రివర్ ఒడ్డున ఉంది? భొగోవా. భొగోవా సబర్మతికి ఉపనది. మరి ఇంకోటి ఇదేంది? మెయిన్ పోర్ట్ ఏరియా. సింధు నాగరికత మొత్తంలో మెయిన్ పోర్ట్ ఏరియా ఏది అని అంటే, ఓడరేవు ప్రాంతం ఏది అని అంటే ఏది? లోథాల్. అంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కువ జరిగిందంటే లోథాల్ నుంచి. పెద్ద ఓడరేవు పట్టణం ఏంది అంటే లోథాల్. మెయిన్ ట్రేడింగ్ పాయింట్, కమర్షియల్ పాయింట్ ఏంటి అంటే లోథాల్. ఎందుకు సార్ ట్రేడింగ్ పాయింట్ అని చెప్తున్నామంటే ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంటుందో అక్కడ ట్రేడ్కి సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రీస్ ఈ మిగతాన్ని ఆ మార్కెటింగ్ కమర్షియల్ ఏరియా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఎక్కడనో వస్తువులు తయారు చేసి దాన్ని ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ లోతల నుంచి ఎక్స్పోర్ట్ చేయలేం కదా. సో ఎక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తామో దాని చుట్టుపక్కలనే మనము ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, ఏమైనా మేకింగ్ యూనిట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకుంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. సో లోథాల్ అనేది చాలా కమర్షియల్ ఏరియా. ఓకేనా? కమర్షియల్ మార్కెటింగ్ ఏరియా ఏది అని అంటే లోథాల్. ఓకేనా? రైట్. మనం ఇంతకుముందు కూడా లోథాల్ గురించి మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సైటడెల్ మరియు లోవర్ టౌన్. అంటే అప్పర్ టౌన్, లోవర్ టౌన్ ఉన్నప్పటికీ సైటడెల్ చుట్టూ అంటే అప్పర్ టౌన్ చుట్టూ కోట గోడ లేని నగరం ఏది అని అంటే ఏదని? లోథాల్.
సో సైటడెల్ ఉంది, లోవర్ టౌన్ ఉంది. లోవర్ టౌన్ చుట్టూ కోట కూడా కట్టేసి ఉంది. కానీ ఈ సైటడెల్ చుట్టూ కోట కూడా లేదు. కానీ ఈ సైటడెల్ మాత్రం ఇంకొంచెం హైట్ లో ప్లాట్ఫామ్ రేజ్ చేసి కట్టడం జరిగింది. సార్ ఎందుకు సార్ మరి రక్షణ కూడా లేదు అంటే అది కమర్షియల్ ఏరియా అండి. ఎప్పుడు ప్రజలు రావడం పోవడం జరుగుతూనే ఉంటుంది. సో అక్కడ దొంగతనం లాంటివి జరిగే అవకాశం తక్కువ కాబట్టి సో అక్కడ ఏంది ఆ ప్లాట్ఫామ్ ని ఇంకొంచెం రేజ్ చేసి కట్టి కోట కూడా లేకుండా ఫ్రీగానే ఉంచడం జరిగింది. సార్ మరి కోట కూడా కడితేనే కదా వరదలు లాంటివి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ కోట కూడా సైటడెల్కి ఆ అప్పర్ టౌన్కి రక్షణగా నిలుస్తుందంటే అందుకనే కదా మరి కోట కూడా కట్టకున్నప్పటికీ ఆ ప్లాట్ఫామ్ ని మరింతగా రేజ్ చేసి హైట్ ప్లేస్ లో కట్టడం జరిగింది, ఫ్లడ్స్ వచ్చినా కూడా సర్వైవ్ అయ్యేటట్టు. ఓకేనా. మళ్ళీ ఇంకొకటి మనం ఏం చెప్పుకున్నాం అన్ని నగరాలకి ఉత్తర దక్షిణ దిక్కులు నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్ లో మనకి ఎంట్రీ ఎగ్జిట్లు ఉంటే ఒక్క లోథాల్ కి మాత్రం నార్త్ సౌత్ తో పాటుగా ఈస్టర్న్ వెస్ట్ లో కూడా మనకు ఈ ఎంట్రీ ఎగ్జిట్లు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ జనాల రాకపోకలు ఎక్కువగా ఉండేది, చాలా రద్దీ అయిన ప్రాంతం ఇది. ట్రేడ్ ఏరియా, కమర్షియల్ ఏరియా అండ్ పోర్ట్ ఏరియా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరిగే ఏరియా, ఎక్కువ మార్కెటింగ్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ జనాలు ఎక్కువ తిరుగుతూ ఉండేది. కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయ్యేటట్టు, రాకపోకలు ఈజీ అయ్యేటట్టు 4 దిక్కుల ఎంట్రీ ఎగ్జిట్లు పెట్టడం జరిగింది. సైటడెల్ కూడా అందరికీ యాక్సెస్ అందుబాటులో ఉండేటట్టు, ఇబ్బంది కలగకుండా, అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కోట కూడా తీసేసి దాన్ని ఓపెన్ గా హైగా ప్లాట్ఫామ్ పెట్టి అక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా, అది లోథాల్. రైట్. ఇంకా లోథాల్ గురించి మనం ఏం తెలుసుకున్నామండి, ఇక్కడ మనకి ఏం దొరికింది, వరి దొరికిందా, వరి పొట్టు దొరికిందా? రైట్, ఏంది వరి. సో బియ్యం సంబంధించిన ఆవాలు ఎక్కడ దొరికినాయి, మనకు లోథాలో దొరికినాయి. మరి వరి పొట్టు అంటే రంగాపూర్. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, హరప్పాలో మనకు గోధుమ బార్లీకి సంబంధించిన ఎవిడెన్స్ దొరికినాయి. హరప్పాలో ఏంది గోధుమ అండ్ బార్లీ, గోధుమ మరియు బార్లీకి సంబంధించిన ఆధారాలు మనకు హరప్పాలో దొరికినాయి. వరికి సంబంధించిన ఆధారాలు మనకు ఎక్కడ దొరికినాయి, లోథాల్లో దొరికినాయి. మళ్ళీ ఈ లోథాల్లో మనం పోర్ట్ ఏరియా అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాక్ యార్డ్. ఏంది డాక్ యార్డ్. సో ఈ డాక్ యార్డ్ అనబడే ఈ ప్రాంతం మనకి ఎక్కడ దొరికింది సింధునాగరికత పట్టణాలలో అంటే మన లోథాల్లో దొరకడం జరిగింది. ఓకేనా. డాక్ యార్డ్ అంటే మీరు ఏం పెట్టాలి ఆన్సర్, లోథాల్. మరి వాటర్ రిజర్వాయర్స్ అంటే ధోలవీరా. ఓకేనా. సార్ మరి పోర్ట్ ఏరియాస్ అని చెప్తున్నారు కదా, మరి సింధునాగరికత మొత్తంలో మెయిన్ పోర్ట్ ఏరియా ఏదంటే లోథాల్. సార్ మరి ఒక్కగానొక్క పోర్ట్ ఏరియా అంటే కాదమ్మా, అది మెయిన్ పోర్ట్ ఏరియా, రద్దీగా ఉండే ఓడరేవు ప్రాంతం. అక్కడ డాక్ యార్డ్ కూడా ఉంది. డాక్ యార్డ్ అంటే ఏంది, ఈ షిప్లన్నింటినీ ఒక దగ్గర హాల్ట్ చేస్తారు కదా, షిప్లన్నీ ఇప్పుడు వచ్చి ఒక దగ్గర స్టే చేయాలి కదా, ఆపాలి కదా, అంటే సామాన్ ఎక్కించడానికి దించడానికి. సో అలాంటి ప్లేస్ని ఏమంటారు, డాక్ యార్డ్ అంటారు. ఓకేనా. డాక్ యార్డ్ ఉన్న ప్రాంతం ఏంటంటే లోథాల్. సరే మరి సింధు నాగరికత మొత్తంలో ఇది ఒక్కటే ఓడరేవు ఉందా, దీంతో పాటుగా ఇది ముఖ్యమైనది, ఓకే, ఇది రద్దీది, ఓకే, ఇదే చాలా క్రూషియల్ మెయిన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరిగే డాక్ యార్డ్. మరి ఇది మాత్రమే ఉందా సార్, ఇది ఒక్కటే ఉందా అంటే కాదమ్మా. దీంతో పాటుగా లోథాల్తో పాటుగా సింధు నాగరికతలో ఇతర పోర్ట్ ఏరియాస్ కూడా ఓడరేవులు కూడా ఉండడం జరిగింది. కానీ డాక్ యార్డ్ ఉన్నటువంటి ఓడరేవు ఏది అంటే లోథాల్. సరే మరి ఇతర పోర్టు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఇతర పోర్టులు ఉన్నాయని చెప్తున్నారు కదా, సరే మరి ఇక్కడ ఆ ఇతర ఓడరేవులు ఉన్న ప్రాంతాలు ఏవి అని అంటే ఏదమ్మా, ఖిరాసా. ఏంది ఖిరాసా, కుంటాసి, సుత్కా జెండర్, బాలాకోట్. ఖిరాసా, కుంటాసి, సుత్కా జెండర్, బాలాకోట్. ఖిరాసా, కుంటాసి మన భారతదేశంలో ఉన్నాయి. ఖిరాసా మరియు కుంటాసి అనే పోర్ట్ ఏరియాస్ ఓడరేవులు ఎక్కడ ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నాయి. ఎక్కడ, మన భారతదేశంలో. మరి ఈ సుత్కా జెండర్ ఎక్కడ ఉందండి, పాకిస్తాన్. సుత్కా జెండర్ ఓడరేవు ఎక్కడ ఉంది, పాకిస్తాన్. మనకు పశ్చిమ దిక్కున చివరి ప్రాంతం బౌండరీ ఏది మనకు సింధు నాగరికతలో, సుత్కా జెండర్. మరి ఈ సుత్కా జెండర్ పాకిస్తాన్ లో ఉంది, అక్కడ కూడా ఒక ఓడరేవు ఉంది. భారతదేశంలో ఖిరాసా మరియు కుంటాసి ఉంది. బాలాకోట్, పాకిస్తాన్ లో ఉన్న ఇంకొక ఓడరేవు ఏంది, బాలాకోట్. ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదండి, నాగేశ్వర్, బాలాకోట్. అక్కడ ఆల్చిప్పలతో గరిటెలు వేసేది, శంఖాలతో గాజులు వేసేది, ఇలాంటివి మనం చెప్పుకున్నాం కదా. అప్పుడే చెప్పినా మీకు, ఏం చెప్పినా, ఆల్చిప్పలు శంఖాలతో ఈ వస్తువులు ఎందుకు వేసేది అంటే అక్కడ ఎక్కువ దొరికేది కాబట్టి, అక్కడ తీర ప్రాంతం ఉంది కాబట్టి అని చెప్పిన. సో అక్కడనే ఆ బాలాకోట్లోనే ఏముంది, పాకిస్తాన్లో ఒక ఓడరేవు ఉంది. ఓకేనా. సో సింధు నాగరికతలో ఉన్నటువంటి ఇతర ఓడరేవులు ఏంది అంటే లోథాల్తో పాటుగా. సో ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే లోథాల్ ఓడరేవు ప్రాంతం అంటే లోథాలు పెట్టి పడేస్తాం, గుడ్డిగా పెట్టేస్తాం. సింధు నాగరికత ప్రాంతాలలో ఓడరేవు ఉన్న ప్రాంతం ఏంటంటే లోథాలను పెట్టేస్తాం. కానీ ఇక్కడ లోథాల్లో మాత్రమే ఉందా అన్నప్పుడు అసలేనా క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. లోథాల్తో పాటుగా వేరే దగ్గర కూడా మనకు ఓడరేవులు ఉండడం జరిగింది. ఎక్కడ, ఖిరాసా, కుంటాసి. ఓకేనా. ఖిరాసా, కుంటాసి, సుత్కా జెండర్, బాలాకోట్. ఏంది, ఖిరాసా, కుంటాసి, సుత్కా జెండర్, బాలాకోట్. సింధు నాగరికతలో
లోథాల్తో పాటుగా ఉన్నటువంటి ఇతర ఓడరేవు పట్టణాలు లేదా ఇతర పోర్ట్ ఏరియాస్ ఓడరేవులు ఏవి అనంటే కిరాసా మరియు కుంటాసి, బాలాకోట్ మరియు సుత్కా జెండర్. సార్ ఇందులో ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఏవి అనంటే కిరాసా మరియు కుంటాసి. సార్ మరి మిగతా బాలాకోట్ మరియు ఆ సుత్కా జెండర్ ఆ ఓడరేవులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాయి. సో ఓవరాల్గా సింధు నాగరికతలో లోథాల్తో పాటుగా ఈ మిగతా ఈ 4 కూడా మనకు ఓడరేవులు ఉండడం జరిగింది. సో ఈ అన్నిట్లో ముఖ్యమైనది ఏదంటే లోథాల్. ఈ అన్నిట్లో డాక్ యార్డ్ షిప్లు వచ్చినప్పుడు అక్కడ హాల్ట్ చేసే విధంగా ఒక డాక్ యార్డ్, ఆర్టిఫిషియల్ డాక్ యార్డ్ లాంటిది కట్టించి ఆ ఒక డాక్ యార్డ్ ఉన్న ప్రాంతం ఏదంటే లోథాల్. హైయెస్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ జరిగిన ప్రాంతం ఏది అంటే లోథాల్. మిగతా అన్ని ఓడరేవులు ఉన్నాయి, చిన్న చిన్న ఓడరేవులు ఉన్నాయి, కానీ పెద్దది కమర్షియల్ ఓడరేవు పెద్దది ఏది అని అంటే లోథాల్. ఓకేనా? సో సింధు నాగరికతలో ఒకటే ఓడరేవు ఉందా అంటే లేదు, కానీ ముఖ్యమైన ఓడరేవు ఒకటే ఉందా అంటే ఎస్ ఒకటే ఉంది. మిగతాయి కిరాసా, కుంటాసి, బాలాకోట్, సుత్కా జెండర్. ఇండియాలో 2 ఓడరేవులు, పాకిస్తాన్లో 2 ఓడరేవులు. సార్ మనం ఎప్పుడు చెప్పుకున్నా పాకిస్తాన్ ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా చెప్పుకుంటాం కదా సార్. మరి ఆఫ్ఘనిస్తాన్లో ఏం లేదు సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో తీర ప్రాంతం లేదు, సముద్రం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఉంటుంది? ఇండియాలో పాకిస్తాన్ పైన ఉంటుంది. అక్కడ తీర ప్రాంతం సముద్రం ఎక్కడిది? ఇక మనం ఏదైనా ఓడరేవు పెడితేనే ఇక ఓకేనా? ఓడరేవులు ఉన్న ప్రాంతాలు ఈ 2. సో ఇక్కడ ట్రేడ్ జరిగిన ప్రాంతాలు అంటే మనం 3 చెప్పుకోవాలా. ఏంది? ఇండియాకి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ 3 కూడా సింధు నాగరికతలోని ప్రాంతాలే. ఈ 3 మధ్య మనకు ట్రేడ్ అనేది ఇంటర్నల్ ట్రేడ్ జరిగింది. కానీ ఓడరేవుల ద్వారా జరిగింది మాత్రం ఈ పాకిస్తాన్, ఇండియాలో మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఈ ఓడరేవులకు సంబంధించి ఇంక్లూడ్ కాలేదు. ఓకేనా? రైట్. ఓకే, ఇంకా లోథాల్లో మనకి ఏమేమి దొరికాయండి? అసలు మనం లోథాల్ భోగవారి రివర్, సబర్మతి రివర్, ఉపనది ఆ ఒడ్డున ఉందని చెప్పుకున్నాం కదా. మరి ఆ తవ్వకాలు జరిపింది ఎవరు లోథాలకు సంబంధించి? ఇప్పుడు ఇన్ని ఎవిడెన్స్ చెప్తున్నాం కదా, ఇన్ని ఎవిడెన్స్ని మనకు తీసుకొచ్చి చూపెట్టింది ఎవరు? ఇన్ని ఎవిడెన్స్ని మనకు తవ్వకాలు జరిపింది ఎవరు అంటే ఎస్ఆర్ రావు. ఎవరండి? ఎస్ఆర్ రావు. లోథాల్లో తవ్వకాలు జరిపినటువంటి పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఎస్ఆర్ రావు. ఎవరు? ఎస్ఆర్ రావు. సో డాక్ యార్డ్ ఉన్నటువంటి హరప్పా నగరం లేదా డాక్ యార్డ్ ఉన్నటువంటి సింధు నాగరికత నగరం ఏంటి అంటే లోథాల్. మళ్ళీ ప్రపంచంలోనే వరల్డ్స్ ఓల్డెస్ట్, ప్రపంచంలో అతి పురాతన డాక్ యార్డ్ కలిగినటువంటి ప్రాంతం ఏది అని అంటే మన సింధు నాగరికత ప్రాంతం లోథాల్. ఏదమ్మా? లోథాల్. ప్రపంచంలోనే అతి పురాతనమైన డాక్ యార్డ్ కలిగినటువంటి ప్రాంతం. ఓకేనా? లోథాల్ ను మినీ హరప్పా అండ్ మినీ మొహంజోదారో అని కూడా అంటారు. ఏమంటారు? మినీ హరప్పా అండ్ మినీ మొహంజోదారో. సార్ ఎందుకు సార్ మినీ హరప్పా అండ్ మినీ మొహంజోదారో అంటారంటే అంటే మొహంజోదారోకి హరప్పాకి ఉన్నటువంటి సిమిలారిటీస్ లోథాల్కి ఏమున్నాయంటే హరప్పా మరియు మొహంజోదారో ఈ 2 టౌన్స్, ఈ 2 కమర్షియల్ ఏరియాస్, ఈ 2 మంచి మార్కెట్స్ ఉన్న ఏరియాస్. ఇలాగే మంచి టౌన్ ఉన్న ప్రాంతం ఏదంటే లోథాల్. ఇలాగే మంచి మార్కెట్ ఉన్న ప్రాంతం ఏదంటే లోథాల్. ఆ 2 ప్రాంతాలలాగా హరప్పా మొహంజోదారో లాగా కమర్షియల్ సిటీ ఏంటంటే లోథాల్. ఓకేనా? అందుకనే దీన్ని ఈ లోథాల్ని మినీ హరప్పా అండ్ మినీ మొహంజోదారో అంటారు. ఏ సింధు నాగరికత ప్రాంతాన్ని మినీ హరప్పా లేదా మినీ మొహంజోదారో అంటారు అంటే లోథాల్. ఏదమ్మా? లోథాల్. సో లోథాల్ని ఇంకేమంటారు? సెకండ్ ఇండస్ట్రియల్ టౌన్. దేన్నంటారు? లోథాల్. సరే మరి ఫస్ట్ ఇండస్ట్రియల్ టౌన్ ఏది అంటే చాన్హుదారో. ఏదమ్మా? చాన్హుదారో. సో మొదటి ఇండస్ట్రియల్ టౌన్, ఫస్ట్ ఇండస్ట్రియల్ టౌన్ అంటే పారిశ్రామిక నగరం. మొదటి పారిశ్రామిక నగరం ఏది? సింధు నాగరికతకు సంబంధించి మొదటి పారిశ్రామిక నగరం ఏది అని అంటే చాన్హుదారో. 2వ పారిశ్రామిక నగరం ఏది అని అంటే లోథాల్. సరే మరి 3వ కూడా ఉందా అంటే ఉంది. 3వ పారిశ్రామిక నగరం ఏందండి? ధోలవీరా. ఏంది? ధోలవీరా. సో పారిశ్రామిక ప్రాంతాలు అంటే ఐడియా వచ్చింది కదా మీకు. మొదటి పారిశ్రామిక ప్రాంతం అంటే చాన్హుదారో. సో 2వ పారిశ్రామిక పట్టణం వచ్చేసి లోథాల్, 3వ పారిశ్రామిక పట్టణం వచ్చేసి ధోలవీరా. ఈ 3 పరిశ్రమలు ఎక్కువగా మనకు దొరకడం జరిగింది. హైయెస్ట్ ఎక్కడ అంటే చాన్హుదాలో దొరికింది. ఓకేనా? ఇంకా మనకి ఏం దొరికాయండి? టెర్రకోటా. టెర్రకోట అంటే ఏంది? కాల్చిన మట్టితో తయారు చేసిన విగ్రహాలు. అంటే మట్టితో బొమ్మలు చేసి ఆ బొమ్మల్ని కాల్చి దాన్ని బొమ్మలలాగా అమ్మేది. సో టెర్రకోటా మట్టి విగ్రహాలు. ఇక్కడ మనకి ఎలాంటి టెర్రకోటా మట్టి బొమ్మలు దొరికినాయంటే గుర్రానికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక మట్టి బొమ్మ దొరకడం జరిగింది. నిన్న మీకు ప్రీవియస్ క్లాస్ మనం గుర్రం గురించి మాట్లాడుకున్నాం కదా. గుర్రంకి సంబంధించిన బొమ్మ దొరికింది, కానీ దానికి జూలు అవన్నీ లేకపోయేసరికంటే ఆ హెయిర్ అదంతా లేకపోయేసరికంటే ఇది గుర్రం కాదు కావచ్చు అని చెప్పేసి అనుకున్నాను చెప్పేసి. సో గుర్రం లాంటి బొమ్మ మనకి ఎక్కడ దొరికింది? టెర్రకోటాది మనకు లోథాల్లో దొరకడం జరిగింది. లోథాల్లో ఇంకేం దొరికింది సార్ అని అంటే పడవకు టెర్రకోట మట్టి బొమ్మ పడవ దొరికింది. అది దొరకడం బట్టే వీళ్ళు పడవల్ని కూడా వాడారని చెప్పేసి మనకు గట్టిగా ఎవిడెన్స్ దొరికింది. సో మనకి ఇంకా లోథాల్లో ఏం దొరికిందండి? ప్యూర్ ఫామ్ ఆఫ్ కాపర్. అంటే సార్ మనకు అసలు కాపర్ ఎక్కడ దొరికింది మనకు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తంలో ఖేత్రి గనులు, రాజస్థాన్లో ఉన్నటువంటి ఖేత్రి గనుల్లో మనకు ఈ కాపర్ అనేది దొరికేది. కానీ ఇప్పటి వరకు సింధు నాగరికతలో దొరికినటువంటి అన్ని కాపర్ ఐటమ్స్లలో మనం కంపేర్ చేస్తే కనుక మంచిగా క్వాలిటీ చెక్ చేస్తే మంచి ప్యూర్ ఫామ్ ఆఫ్ కాపర్ మనకు ఎక్కడ దొరికింది అంటే
లోథాల్లో దొరకడం జరిగింది. లోథాల్లో దొరికినటువంటి రాగి వస్తువులు ఏవైతున్నాయో సింధు నాగరికత ఇతర ప్రాంతాల్లో దొరికిన అన్ని రాగి వస్తువుల కంటే మంచి క్వాలిటీని, మంచి ప్యూరిటీని కలిగి ఉంది. ఇంకా ఏంది, బ్రాంజ్ స్కేల్, కంచుతో తయారు చేసినటువంటి కొలబద్ద అంటే స్కేల్, కంచుతో చేసినటువంటి స్కేల్ ఎక్కడ దొరికింది మనకు? లోథాల్లో దొరికింది. ఇప్పుడు మనం స్కేల్స్ ఉంటాయి కదండి, చెక్క స్కేల్ ఉండేది. ఇప్పుడు మా స్కూలింగ్ టైంలో అయితే చెక్క స్కేల్ ఉండేది. ఇప్పుడు ఏంది, ఆ మెటల్ స్కేల్స్ వస్తున్నాయి, ఐరన్ స్కేల్స్, రైట్? వీళ్ళు ఏం వాడినరు, ఏ మెటల్ వాడిన స్కేల్కి? కంచు, బ్రాంజ్. ఏంది? బ్రాంజ్. ఓకే, మనకి ఇంకేం దొరికాయండి లోథాల్లో? ఏం దొరికాయి? పెయింటెడ్ జార్. ఏంది? పెయింటెడ్ జార్ అంటే కుండలపై చిత్రాలు ముద్రించినటువంటి, చిత్రాలు మంచిగా వేసినటువంటి, పెయింటింగ్స్ వేసినటువంటి పార్ట్స్ మనకు పాటరీ ఎక్కడ దొరికింది ఎక్కువ అంటే లోథాలో దొరికింది. దీంతో పాటుగా విదేశీయులతో మనకు అంటే మిగతా సివిలైజేషన్స్ వాళ్ళతో మనం ట్రేడ్ చేసినట్టు, వాణిజ్యం చేసినట్టు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసుకున్నట్టు మనకు ఎవిడెన్స్గా ఏం దొరికిందంటే పర్షియన్ సీల్స్ అంటే మెసొపొటేమియా నాగరికత యొక్క ముద్రికలు మనకు ఎక్కడ దొరికినాయి? లోథాల్లో దొరికినాయి. లోథాల్లో దొరకబట్టే ఓకే మెసొపొటేమియాతో మనం ట్రేడ్ చేసినామని చెప్పి తెలుస్తుంది. మరి మెసొపొటేమియన్ సీల్స్ ఇక్కడ దొరికినాయి కాబట్టి మెసొపొటేమియా వాళ్ళు మన దగ్గరకు వచ్చి సామాన్లు కొనుక్కోవేదని చెప్పి తెలుస్తుంది. ఓకే, మరి మనం మెసొపొటేమియా దగ్గరికి వెళ్ళినామా లేదని ఎట్లా తెలుస్తుంది? మన సీల్స్ కూడా అక్కడ దొరికినాయి కాబట్టి, మన సీల్స్ కూడా అక్కడ దొరికినాయి. సార్ మరి సింధు నాగరికతలో మెసొపొటేమియా సీల్స్, పర్షియన్ సీల్స్ ఎక్కడ దొరికినాయి అంటే మనం లోథాలని చెప్తున్నాం. మరి సింధు నాగరికత సీల్స్ మనకు పర్షియాలో అంటే మెసొపొటేమియా నాగరికతలో ఎక్కడ దొరికినట్టు ఏం చెప్పాలి సార్ అంటే ఏం చెప్తావు? ఉర్ అండ్ సుసా. ఉర్ మరియు సూసా. ఉర్ అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం, సూసా అక్కడ ఉన్నటువంటి మరో ప్రాంతం. దీన్ని సూసా అంటారు, లేకపోతే ఖుస్. ఏమంటారు? ఖుస్ లేదా సూసా. ఆ ప్రాంతాలలో మెసొపొటేమియాలోని ఉర్ మరియు సూసా లేదా ఖుస్ అనే ప్రాంతాల్లో మన సింధు నాగరికతకు సంబంధించినటువంటి సీల్స్, ముద్రికలు దొరికాయి కాబట్టి సింధు నాగరికత ప్రజలు కూడా మెసొపొటేమియాతో ట్రేడ్ చేశారని చెప్పేసి మనకు ఎవిడెన్స్ దొరుకుతుంది. వాళ్ళ సీల్స్ మన దగ్గర ఎక్కడ దొరికినాయి అంటే లోథాల్లో దొరికినాయి. సార్ మరి మిగతా ఎక్కడ దొరకలేదా అంటే లోథాల్లో మాత్రం దొరికినాయి అంటే కాదండి, మనకు మొహంజోలో కూడా దొరికినాయి. కానీ మెజారిటీ ఆఫ్ సీల్స్ మనకి ఎక్కడ దొరికినాయి అంటే ఎక్కడ? లోథాల్. ఒకవేళ ఇది బట్టి పట్టాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. సింపుల్గా ఎన్నో ఉన్నాయి మనకు టౌన్స్ సింధు నాగరికతలో. కానీ ఎక్కడ నుంచి ట్రేడ్ జరిగింది? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఎక్కడ నుంచి జరిగినాయి? లోథాల్ నుంచి జరిగినాయి. సో ఆబ్వియస్గా సీల్స్ అక్కడ దొరికే అవకాశం ఉంటుంది కదా. సో మనం ఏం చెప్పుకున్నాం? లోథాల్ గుజరాతీ భాషలో దాన్ని ఏమంటారా అండి? మౌంట్స్ ఆఫ్ డెడ్ అంటే మృతుల దిబ్బ అంటారు. ఏ భాషలో? గుజరాతీ భాషలో. మౌంట్స్ ఆఫ్ డెడ్. గుజరాత్ ఎక్కడ ఉంది? గల్ఫ్ ఆఫ్ ఖంబాట్, భోగావా నది ఒడ్డున. భోగావా దేనికి ఉపనది? సబర్మతి నది. ఓకేనా? మనం చెప్పిన కదా డాక్ యార్డ్ ఉందని చెప్పేసి, షిప్పులు ఆపే డాక్ యార్డ్ ఉందని చెప్పేసి. సో ఇది ఆ డాక్ యార్డ్. ఏంది? ఆ లోథాల్లో షిప్పులు వచ్చినప్పుడు పక్కకు తీసుకెళ్లి ఆపుకొని ఆ సామాన్లు ఎక్కించేది, దించుకునేది. దాని ఏమంటారు? డాక్ యార్డ్. వరల్డ్స్ ఓల్డెస్ట్ డాక్ యార్డ్. ప్రపంచపు పురాతన డాక్ యార్డ్ ఏదంటే లోథాల్లో ఉన్నటువంటి డాక్ యార్డ్. ఓకేనా? మరి ఈ లోథాలో తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు? ఎస్ఆర్ రావు, శిఖరిపుర రంగనాథరావు. మనం షార్ట్కట్లు ఏమంటాం? ఎస్ఆర్ రావు. శిఖరిపుర రంగనాథరావు ఏమంటాం మనము? ఎస్ఆర్ రావు. సో ఇది డాక్ యార్డ్ అండి, షిప్పుల్ని హాల్ట్ చేసే ప్రాంతం. సో మనకు చెప్పినాం కదా చెస్ బోర్డ్ లాంటి ఒక రాతిపై చెక్కినటువంటి చెస్ బోర్డ్ లాంటిది ఒకటి దొరికిందని చెప్పేసి. సో అది ఎక్కడ దొరికింది? లోథాల్లో దొరికింది. సో ఇక్కడ డాక్ యార్డ్ అంటే ఏం లేదండి, అంటే సముద్రానికి ఆనుకొని ఉండదు అది. ఇప్పుడు రివర్ ఉంటుంది, రివర్ వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. సో సముద్రం కంటే కలవకంటే ముందు, సముద్రంలో ఆ రివర్ కలవకంటే ముందుగా ఆ రివర్ చుట్టుపక్కల మనకు ఈ షిప్ యార్డ్స్ అంటే ఈ డాక్ యార్డ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఆ డాక్ యార్డ్లలో ఆ షిప్లలో సామాన్లు అవి ఎక్కించి ఆ షిప్లో సామాన్లు ఎక్కించిన తర్వాత ఆ నదికి వెంబడి దాన్ని సముద్రంలో తీసుకెళ్ళి అట్లా పంపించేస్తారు. ఇప్పుడు మనం హైవే నుంచి ఇప్పుడు మాది ఆదిలాబాద్, ఓకేనా? ఇప్పుడు నేను ఆదిలాబాద్లో సామాన్లు ఏమన్నా ఎక్కించినప్పుడు ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ పంపాలి. హైవే మీద నుంచే వెహికల్ వెళ్తుంది. మరి హైవే మీద బండి పెట్టి నేను ఎక్కిస్తానా సామాన్లని? కాదు కదా. ఊర్లోకి వచ్చిన తర్వాత చిన్న రోడ్ పైన నాకంటూ ఒక గొడౌన్ ఉంటుంది. ఆ గొడౌన్ దగ్గర సామాన్లను ఎక్కించి దీన్ని అది చిన్న రోడ్ నుంచి ఆ వెహికల్ హైవేకి ఎక్కేసి అట్లా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కూడా ఏంది? సో అక్కడ అవతల దిక్కు సముద్రం అనేది ఉంటే కనుక, సో ఇది రివర్ అయితే, ఇదేంది రివర్ అయితే ఈ రివర్ కానుకొని చిన్నగా ఒక డాక్ యార్డ్ లాంటిది, ఏందండి డాక్ యార్డ్ లాంటిది లోథాల్లో కట్టుకున్నారు. సో ఇది డాక్ యార్డ్. ఇది మనం చూసినాం కదా యాక్చువల్ డాక్ యార్డ్, ఇది ఇలాంటిది. సో ఇది డాక్ యార్డ్. ఇక్కడ షిప్లో ఏం చేసేది? ఆ గోడ నుంచి సామాన్లు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఎక్కించేది లేదా దింపుకొని ఈ షిప్ యార్డ్, ఈ డాక్ యార్డ్ నుంచి అలా నది ప్రవాహం గుండా రివర్తోని, ఇక్కడ షిప్ కనిపిస్తుందా? ఆ రివర్తోని అలా వెళ్ళిపోతే అక్కడ మొత్తం సముద్రంలో మళ్ళీ షిప్ వెళ్ళిపోయి. సో దాన్ని ఏమంటే డాక్ యార్డ్. ఓకేనా? డాక్ యార్డ్ అంటే అది. సో మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం? గుర్రం లాంటి బొమ్మ, గుర్రం లాంటి టెర్రకోటా మట్టి బొమ్మ మనకు దొరికింది ఎక్కడ? లోథాల్లో. కానీ దీనికి ఆ జూలు లాంటివన్నీ లేవు కాబట్టి ఇది గుర్రం కాకపోవచ్చు అని చెప్పేసి కూడా అన్నారు. ఓకేనా? మనకు గుర్రం లాంటి బొమ్మ ఎక్కడ దొరికిందంటే లోథాల్లో దొరికింది. మళ్ళీ ఇంకొకటి ఏంది?
టెర్రకోట పడవ బొమ్మ మనకి ఎక్కడ దొరికింది? లోథాల్లో దొరికింది. ఎక్కడ? లోథాల్లో దొరికింది. ఇది దొరకబట్టే మనకు ఓకే వీళ్ళు పడవలు ఇట్లా కూడా వేసుకునేది, పడవలు అంటే పడవలతోనే వీళ్ళు ట్రేడ్ చేసేది, ఇవన్నీ తెలిసినాయి. ఇప్పుడు మనం ట్రేడ్ చేసినాం, ఇంటర్నల్ ట్రేడ్ చేసినాం అంటే గాలి అయితే వేయలేదు, పడవతోనే పోయి ఉంటాం. కానీ ఆ పడవ ఎట్లుండేది, వీళ్ళ పడవ నౌకా నిర్మాణం ఎట్లుండేది, షిప్స్ ఏ విధంగా తయారు చేసేది, ఏ షేప్లో వేసేది, వీళ్ళ టెక్నాలజీ ఇంకేమన్నా ఇప్పుడున్న దానికంటే కొత్తగా ఉందా, అంటే భిన్నంగా ఉందా, లేకపోతే సేమ్ ఇప్పుడు లాంటి పడవలు అప్పుడు కూడా ఉండేవా, ఇవి మనకు తెలవాలంటే ఏదో కూడా తెలియాలి. కానీ ఆ పడవలన్నీ చెక్కతో చేసేది. చెక్క అనేది ఇన్ని రోజులు సర్వైవ్ అవుతుందా? కాదు, భూమిలో కలిసిపోతుంది. కానీ మనకు పడవకు సంబంధించిన ఆధారమైన దొరికిందంటే ఒకే ఒక ఆధారం దొరికింది. ఏంది? ఇది బొమ్మ, ఈ మట్టి బొమ్మ దొరికింది. దొరకబట్టే మనకు తెలిసింది పడవ ఉన్న అన్నట్టు. ఎక్కడ దొరికిందంటే లోథాల్. ఎక్కడ? లోథాల్. సో ఇంకేం చెప్పుకున్నామండి మనము? బియ్యంకి సంబంధించిన, వరికి సంబంధించిన ఆనవాళ్ళు లోథాల్లో దొరికాయని చెప్పుకున్నాం కదా. ఆ వరికి సంబంధించిన ఆనవాళ్ళు ఏదండి? చూడండి, రైస్ హస్క్. ఇగో ఇది మనకు అక్కడ దొరికిన ఎవిడెన్స్ అండి. ఇది మనకు అక్కడ దొరికిన ఎవిడెన్స్. ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుందా? ఇక్కడ 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 ఇది వరికి సంబంధించిన ఆనవాళ్ళు. జూమ్లో వేసి చూడండి, కనిపిస్తుందా? ఇది బియ్యానికి సంబంధించిన, వరికి సంబంధించిన ఆనవాళ్ళు. ఓకేనా? వరికి సంబంధించిన ఆనవాళ్ళు. వరికి సంబంధించిన ఆనవాళ్ళు మనకి ఎక్కడ దొరికినాయి? లోథాల్లో. ఎక్కడమ్మా? లోథాల్లో దొరకడం జరిగింది. బ్రాంజ్ స్కేల్ అని చెప్పినాం కదమ్మా మనము. బ్రాంజ్ స్కేల్ కంచుతో తయారు చేసిన కులబద్ద స్కేల్ అని చెప్పినాం కదా. ఆ కంచుతో చేసిన స్కేల్ ఏంది? ఇది స్కేల్ అమ్మా. ఇప్పుడు స్కేల్ అంటే మనలాగా 1 సెంటీమీటర్, 5 సెంటీమీటర్, 10 సెంటీమీటర్ అట్లా కాదు. వాళ్ళ లెక్కలు వేరుండేది. ఓకేనా? వాళ్ళ లెక్కలు వేరుండేది. ఇప్పుడు 1 ఇంచు, 2 ఇంచు, 3 ఇంచు, 4 ఇంచు, 5 ఇంచు లాగా వాళ్ళు ఏ మెజర్మెంట్ ఫాలో అయినరో దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ స్కేల్స్ అనేది ఉంది. ఇదేంది? స్కేల్స్ ఎక్కడ దొరికినాయి? లోథాల్లో. బ్రాంజ్ స్కేల్స్ ఎక్కడ దొరికినాయమ్మా? లోథాల్లో. ఎక్కడ? లోథాల్. సో నెక్స్ట్ వచ్చేసి కాళీబంగన్. ఏంది? కాళీబంగన్. నల్లని గాజులు దొరికిన ప్రాంతాలు. నల్లని గాజులు దొరికిన ప్రాంతం ఏంటంటే కాళీబంగన్. పేర్లోనే ఉంది కదా, కాళీబంగన్. ఓకేనా? ఎక్కడ ఉందండి కాళీబంగన్? రాజస్థాన్. ఎక్కడ? రాజస్థాన్. కాళీబంగన్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద సరస్వతి రివర్ ఇన్ రాజస్థాన్. ఓకేనా? సరస్వతి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సింధు నగరం ఏది అని అంటే కాళీబంగన్. ఏదమ్మా? కాళీబంగన్. సో మనకి ఇక్కడ ముఖ్యంగా ఏం దొరికినాయండి? నల్లని గాజులు దొరికినాయి. దాంతో పాటుగా దున్నినటువంటి భూమికి సంబంధించిన ఆనవాళ్ళు దొరికినాయి. ఇంకా దాంతో పాటుగా ముఖ్యంగా మనకి ఇంకేం దొరికిందండి? అగ్ని వేదికలు, అంటే ఫైర్ ఆల్టర్స్, హోమగుండాలు, అది దొరకడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు కూడా యజ్ఞయాగాలు లాంటి నిర్వహించేది కావచ్చు అని చెప్పేసి హిస్టోరియన్స్ చెప్పడం జరిగింది. సో ఫైర్ ఆల్టర్స్, యజ్ఞయాగాలకు సంబంధించినటువంటి ఆధారాలు లేదా ఈ అగ్ని వేదికలు మనకి ఎక్కడ దొరికినాయంటే కాళీబంగన్. ఎక్కడ దొరికినాయమ్మా? ఎక్కడ దొరికినాయమ్మా? కాళీబంగన్. దీంతో పాటుగా ధాన్యాగారం, హరప్పా మొహంజోదారో తర్వాత ధాన్యాగారాలు దొరికిన ఇతర ప్రాంతం ఏది అంటే కాళీబంగన్. ఓకేనా? కాళీబంగన్. సో ఇక్కడ చూడండి, బ్లాక్ బ్యాంగిల్స్ అంటే నల్లని గాజులు మనకి ఇక్కడ దొరకడం జరిగింది. దాంతో పాటుగా వరల్డ్స్ ఫస్ట్ ప్లవ్ ఫీల్డ్ అంటే ప్రపంచంలో నాగలితో దున్నటువంటి మొట్టమొదటి ఆధారాలు ఎక్కడ దొరికినాయంటే మనకు కాళీబంగన్లో దొరకడం జరిగింది. దాని తర్వాత ఏందండి? 7 ఫైర్ ఆల్టర్స్ అంటే 7 హోమగుండాలు దొరికినాయని చెప్పినాం కదా. అక్కడ 7 హోమగుండాలు దొరకడం జరిగింది. ఆ హోమగుండాలతో పాటుగా అక్కడ జంతు బలులు కూడా జరిగినట్టు ఆధారాలు దొరకడం జరిగింది. దాంతో పాటుగా క్యామెల్ అంటే ఒంటెకు సంబంధించిన ఎముకలు, ఒంటెకు సంబంధించినటువంటి ఎముకలు కూడా మనకు అక్కడ దొరకడం జరిగింది. నెక్స్ట్ ఏంది? సర్క్యులర్ గ్రానరీ. సో ధాన్యాగారం, హరప్పా మొహంజోదారో తర్వాత ధాన్యాగారం నగరం ఏందండి? కాళీబంగన్. ఇక్కడ దొరికిన ధాన్యాగారం స్పెషాలిటీ ఏంటంటే అతి పెద్దగా లేకపోతే వరుసలుగా హరప్పాలాగా ఉందంటే కాదండి. ఏంది? సర్క్యులర్ షేప్ లో, రౌండ్ గా సర్క్యులర్ షేప్ లో ఉన్నటువంటి ధాన్యాగారం మనకి ఎక్కడ దొరికింది? కాళీబంగన్లో దొరికింది. ఇంకోటి ఏంది? సిస్ట్ బరియల్. ఏంది? సిస్ట్ బరియల్ అంటే మనకు శవాలని వీళ్ళు మామూలుగా పాతి పెట్టేది. సో ఇక్కడ సిస్ట్ బరియల్ అంటే ఏంటంటే చుట్టూ రాతి పలకలు పెట్టి చుట్టూ ఈ రాళ్ళు అనేది పేర్చి లేదా ఇటుకలతో పేర్చి దాని లోపల శవాన్ని పాతి పెట్టేది. దాన్ని ఏమంటారు? సిస్ట్ బరియల్. చుట్టూ రాళ్లను పేర్చి ఆ రాళ్ల మధ్యలో శవాన్ని పాతి పెట్టే పద్ధతిని ఏమంటారు? సిస్ట్ బరియల్. ఓకేనా? సిస్ట్ బరియల్ మాత్రమే దొరికిందంటే రాళ్లతో పేర్చి చుట్టూ అంటే సమాధిని తవ్వి దాన్ని రాళ్లతో పేర్చి లోపల శవాన్ని పెట్టి పూడ్చి దాన్ని సిస్ట్ బరియల్ అంటారు. రాళ్లతో మాత్రం కాకుండా కాల్చిన ఇటుకలతో కూడా చుట్టూ ఒక వాల్ లాంటిది కట్టి, సర్క్యులర్ గా వాల్ లాంటిది కట్టి అందులో కూడా శవాల్ని పూడ్చిపెట్టడం ఇక్కడ జరిగింది. సో ఈ రెండింటితో పాటుగా సిస్ట్ బరియల్ అండ్ బర్న్ట్ బ్రిక్, కాల్చిన ఇటుకలతో ఉన్న సమాధులు ఎక్కడ ఉన్నాయంటే మనకు లోథాల్లో ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఎర్త్ క్వేక్స్, భూకంపాల వల్ల కనుమరుగైనటువంటి సింధు నాగరికత నగరం ఏది అనంటే కాళీబంగన్. ఏది? కాళీబంగన్. భూకంపాల వల్ల కనుమరుగైనటువంటి అంటే డిక్లైన్ అయినటువంటి టౌన్ ఏది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రాంతం ఏరియా ఏది అనంటే కాళీబంగన్. ఏంది? కాళీబంగన్. సో ఇక్కడ చూడండి, కాళీబంగన్
ఎక్కడమ్మా? రాజస్థాన్ ఏరియాలో. ఎక్కడ? రాజస్థాన్ ఏరియాలో సరస్వతి నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం అండి. సో ఇక్కడ మనకి ఏం దొరికినాయి? ఎక్కువగా నల్లని గాజులు. ఏంది? నల్లని గాజులు. ఎస్కవేటెడ్ బై, మరి ఇక్కడ తవ్వకాలు జరిపింది ఎవరు? బీబీ లాల్. ఎవరు? బీబీ లాల్ అండ్ కే ఘోష్. బీబీ లాల్, కే ఘోష్. సార్ మరి సరస్వతి నది మీద మనకు ఈ కాళీబంగన్ ఉన్నది అంటున్నారు కదా, మరి సరస్వతి నది ప్రస్తుతం లేదుగా అంటే మనం ఏం చెప్పుకున్నామమ్మా? సరస్వతి నది పూర్తిగా అదృశ్యం అయిపోయిందా? కాదు. సరస్వతి నది ఉండేది, ఆ నది ఎప్పుడైతే కాలక్రమేణా ఇంకిపోయిందో, ఆ ఇంకిపోయిన తర్వాత ఆ ప్లేస్లో చిన్న చిన్నగా వాటర్ ఫ్లోస్ రావడం జరిగింది. ఒకప్పటిలాగా పెద్ద వాటర్ ఫ్లో కంటే చిన్నగా వాటర్ ఫ్లో ఉండడం జరిగింది. ఒక్కోసారి అది కూడా ఉండేది కాదు, కానీ ఇన్నర్ లేయర్స్లో లోపల మనకేంది? వాటర్ మాత్రం ఫ్లో అవుతూనే ఉండేది. సరే మరి వాటర్ పైన కనిపించేది కాదా అంటే, వర్షాలు వచ్చినప్పుడు మాన్సూన్స్ టైంలో మనకు అక్కడ రివర్కి సంబంధించిన ఆధారాలు అంటే అక్కడ రివర్ ఫ్లో అయ్యేది. మాన్సూన్స్ టైంలో వర్షాకాలంలో అక్కడ రివర్ ఫ్లో అయ్యేది. కాకపోతే సరస్వతి నది ఎప్పుడైతే కాలక్రమేణా తన దిశను మార్చుకుందో, డైరెక్షన్స్ని మార్చుకుందో, సరస్వతి నది కనుమరుగైన తర్వాతి కాలంలో ఏ పేరుతో పిలువబడ్డది భారతదేశంలో అనంటే ఘగ్గర్ నది. ఏంది? ఘగ్గర్ నది. ఆ ఘగ్గర్ నది ఒడ్డున దొరికిందే మనకి కాళీబంగన్. సరస్వతి నది కాలక్రమంలో కనుమరుగైన తర్వాత, అంతరించిపోయిన తర్వాత పాకిస్తాన్లో ఆ సరస్వతి నది ప్రాంతంలో ఫ్లోట్ అవుతున్న నదిని ఏ పేరుతో పిలుస్తామంటే హాక్రా. సరస్వతి నదే తర్వాత కాలంలో గగ్గర్గా, హాక్రాగా పిలువబడ్డది. భారతదేశంలో అయితే ఆ సరస్వతి నదిని మనము ఘగ్గర్ నది లేదా ఘాగ్రా నది అంటాము. పాకిస్తాన్లో అయితే అదే సరస్వతి నదిని మనం ఏ పేరుతో పిలుస్తాము? హాక్రా. ఏంది? హాక్రా. సో సరస్వతి నది కాలక్రమంలో కనుమరుగైన తర్వాత ఆ ప్రాంతంలో ఫ్లో అవుతున్న నది ఏదైతే ఉందో దాన్ని మనం ఘగ్గర్ నది అంటాం. ఆ ఘగ్గర్ నది ఒడ్డున మనకు ఈ కాళీబంగన్ అనేది బయటపడడం జరిగింది. ఓకేనా? ఘగ్గర్. తవ్వకాలు జరిపింది ఎవరు? బీబీ లాల్ మరియు కే ఘోష్. సో ఇది చూడండి, ఇది కాళీబంగన్కు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్. కాళీబంగన్కు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, దున్నినటువంటి ఆనవాళ్ళు అని చెప్పేసి. సో నాగలతో దున్నినటువంటి ప్లఫ్ ఫీల్డ్, నాగలతో దున్నినటువంటి ఆధారాలు మనకి ఎక్కడ దొరికినాయి? ఇక్కడ కాళీబంగన్లో. మళ్ళీ ఇక్కడ ఇంకేం ఆధారాలు దొరికినాయి? ఒకవైపుగా నిలువుగా దున్న ఆధారాలు, మరోవైపుగా అడ్డంగా దున్న ఆధారాలు కూడా మనకి ఇక్కడ దొరికింది. అంటే మల్టిపుల్ క్రాపింగ్ ప్యాటర్న్ ఎట్లుంది? మిశ్రమ వ్యవసాయం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఒకేసారి 2-3 పంటలు వేసినట్టు మనకు ఆధారాలు కూడా మనకి ఇక్కడ దొరకడం జరిగింది. ఓకేనా? సో సింధు నాగరికతలో ముఖ్యమైనటువంటి అమ్మ తల్లి విగ్రహం, సింధు నాగరికతలో ముఖ్యమైనటువంటి అమ్మ తల్లి విగ్రహం దొరకని ప్రాంతం ఏది అనంటే ఏది? కాళీబంగన్. సో అమ్మ తల్లి విగ్రహం ఏదైతే ఉందో మనకి ఇక్కడ కాళీబంగన్లో దొరకలేదు. సరే మరి ఇక్కడ మనము యజ్ఞయాగాలు జరిగినటువంటి ఆ హోమగుండాలు మనకు ఫైర్ ఆల్టర్స్ దొరికినాయి అంటున్నాం కదా, మరి జంతు బలి జరిగినట్టు కూడా మనకు ఆధారాలు దొరికినాయని చెప్తున్నాం కదా, మరి జంతు బలితో పాటు నరబలి జరిగిందా సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఏన్షియంట్ పీరియడ్లో నరబలులు అనేది సర్వసాధారణంగా కొన్ని గిరిజన ప్రాంతాల్లో జరిగేవి. మరి సింధు నాగరికత ప్రాంతంలో నరబలి ఉందా అనే దానికి ఆన్సర్ ఏందండి? మేబీ ఉండొచ్చు. ఎందుకంటే మనకు సింధు నాగరికతలో కాళీబంగన్లో దొరికినటువంటి ఒక సీల్, ఒక ముద్రిక పైన మనిషి తన తలను నరుక్కుంటున్నట్టు ఒక బొమ్మని చెక్కడం జరిగింది. ఓకేనా? సో మరి ఈ సీల్ గమనించినట్టయితే, మీరు ఇక్కడ ఈ ముద్రికను గమనించినట్టయితే ఒక మనిషి ఒక కత్తితో తన తలని నరుక్కుంటున్నట్టు మనకు ఒక సీల్ అనేది, ఆ ఒక ముద్రిక అనేది మనకు కాళీబంగన్లో దొరకడం జరిగింది. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ ముద్రికను బేస్ చేసుకొని హిస్టోరియన్స్ ఏమన్నారండి? మేబీ సింధు నాగరికతలో నరబలి అనేది ఉండొచ్చు అని అన్నారు. సో కాళీబంగన్లో దొరికినటువంటి ఒక ముద్రికని ఆధారంగా చేసుకొని, ఆ ముద్రిక పైన మనిషి తన తలను నరుక్కుంటున్నట్టు చెక్కినటువంటి ఆ ముద్రికను ఆధారంగా చేసుకొని సింధు నాగరికతలో కూడా జంతు బలులతో పాటు నరబలి కూడా ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. సో ఇక్కడ మనకి ఎగ్జామినర్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారండి? సో అమ్మ తల్లి విగ్రహాలు దొరకని సింధు నాగరికత ప్రాంతం ఏంటి అంటే కాళీబంగన్. అదే విధంగా ఒక మనిషి తన తలని నరుక్కుంటున్నట్టుగా ఒక ముద్రిక దొరికింది ఎక్కడ అంటే కూడా కాళీబంగన్. అంటే ఆ నరబలికి సంబంధించిన ఆధారంగా నిలిచినటువంటి ఆ ముద్రిక దొరికింది ఎక్కడ అంటే కాళీబంగన్. సో ఇది చూడండి, ఈ ఫైర్ ఆల్టర్స్ అంటే హోమగుండాలు అని చెప్పుకున్నాం కదా, ఆ హోమగుండాలు దొరికిన ప్రాంతం. ఓకేనా? మనకి ఇక్కడ సర్క్యులర్ గ్రానరీ దొరికింది, అంటే రౌండ్ షేప్ ఉన్నటువంటి గ్రానరీ మనకి ఇక్కడ దొరికింది. సో ఇదేంటండి? సిస్ట్ బరియల్. చుట్టూ రాళ్ళు కనిపిస్తున్నాయండి. ఇలా రాళ్లతో సమాధిని నిర్మించి, ఇలా రాళ్లతో సమాధిని కట్టి దాని లోపల శవాన్ని పాతిపెట్టే విధానాన్ని ఏమంటారు? సిస్ట్ బరియల్ అంటారు. ఇలాంటి సిస్ట్ బరియల్ మనకు దొరికింది ఎక్కడ? సింధు నాగరికత ప్రాంతం ఏది అని అంటే కాళీబంగన్. ఏదమ్మా? కాళీబంగన్. రాతితో నిర్మించిన సమాధులు సిస్ట్ బరియల్ దొరికింది ఎక్కడ అంటే కాళీబంగన్. రాతితో మాత్రమే కాకుండా కాల్చిన ఇటుకలతో సమాధులను నిర్మించి అందులో పాతిపెట్టే విధానం ఏదైతుందో అది మనకు కాళీబంగన్లో కనిపిస్తుంది.
సో ఇక్కడ చూడండి మనం చెప్పుకున్నాం కదా క్యామెల్ ఒంటెకి సంబంధించిన ఎముకలు ఒంటెకి సంబంధించిన అవశేషాలు దొరికినాయని చెప్పుకున్నాం కదా. ఎక్కడ కాళీబంగన్లో ఒంటెకి సంబంధించిన అవశేషాలు.